దేవా మా ప్రభా, మరొకసారి ముక్కంలో రావటానికి నీ వాక్యాన్ని మేము కలిసి ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన కృపగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. పోయినసారి వచ్చినప్పుడు యోసేపు మరియమ్మల గురించి మేము విన్నాం తండ్రి, కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. మరి ఈరోజు ప్రభా, నీ భక్తుడి యొక్క జీవితాన్ని నుంచి, దావీదు గారి జీవితాన్ని నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. నేను వారి జీవితాల్లో జరిగినటువంటి విషయాల్ని వాక్యంలో మాకు ఇచ్చారంటే దాంట్లోంచి మేము నేర్చుకోవాలని, నాయన వరుస క్రమంలో చదువుకుంటూ దాంట్లోంచి మేము పాఠాలు నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమె నేను ప్రార్థనలో చెప్పినట్లుగా ఈరోజు దావీదు గారి జీవితంలోంచి ఓ పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే దావీదు గారి జీవితంలోంచి నేర్చుకోకముందు కొన్ని ప్రశ్నలు. ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నానంటే, మరి ఎందుకు చదువుతున్నాం ఈ వాక్యం, దావీదు గారి జీవితం నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటి అది తెలియటానికి, అంటే మీకు ఇంట్రెస్ట్ కలగడానికి, మీకు ఆసక్తి కలగడానికి ఈ అంశం గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం అని తెలియటానికి అంశం ఏంటో మీకు ముందు చిన్న పరిచయం చేస్తాను. ఏంటంటే, నేను యేసు ప్రభువుని అంగీకరించాను, నేను రక్షణ అనుభవంలోకి వచ్చాను, ఆత్మీయంగా గడుస్తుంది, కానీ నేను పాపంలో పడిపోయాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? దేవుడు నన్ను వదిలేస్తాడా? నేను అలాగే ఒకవేళ చచ్చిపోతానా? నేను రక్షణ కోల్పోతానా? నేను నరకానికి వెళ్ళిపోతానా? ఇలాంటి భయాలు ఉంటాయి కొంతమందికి. మరి కొంతమంది ఏమనుకుంటారంటే, అలా ఏం కాదు, నేను రక్షింపబడ్డాను కదా, ఎలా జీవించినా పర్లేదు, దేవుడు నన్ను పరలోకానికి తీసుకెళ్తాడు ఎట్లాగైనా, ఆయన మాట తప్పేవాడు కాదు కదా అని ఆలోచించేవాళ్ళు మరికొంతమంది. మరి ఈ రెండిట్లో ఏది వాస్తవం, ఏది మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం, ఇది మనం తెలుసుకోవాల్సిన ప్రయత్నం. ఇంకొంతమంది ఏమని అడుగుతారంటే, ఏమండి, ఒక వ్యక్తి విశ్వాసి, ఆ వ్యక్తి పడిపోతాడా? పడిపోతే అతను విశ్వాసేనా అసలు? ఇది మరికొంతమందికి ఉండేటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నలకి ఈరోజు మనం సాక్షాత్తు దావీదు జీవితాన్ని నుంచి నేర్చుకోబోతున్నాం. దావీదు జీవితాన్ని ఎందుకు తీసుకున్నాను అంటే, దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి గొప్ప బిరుదు, లేకపోతే గొప్ప ప్రశంస ఏంటనంటే, నా హృదయానుసారుడు, నేను చాలా ఇష్టపడేవాడు అని అన్నాడు. అలాంటి దావీదు జీవితంలో జరిగిన విషయాలు కనుక మనం చూస్తే మనకి చాలా పాఠాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది కదండి? అయితే నేను ముందు ఒక మాట చెప్పాలి. ఎవరైనా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా ఎవరైనా అంగీకరిస్తే ఖచ్చితంగా కొన్ని విషయాలు జరగాలి. జరగకపోతే వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించినట్లు కాదు, వాళ్ళు రక్షింపబడిన వాళ్ళు కాదు. ఏంటి సార్ అని అంటే కనుక, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. అంటే ఏంటి? యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారిలో ఎవరుంటారు? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. నాలో పరిశుద్ధాత్ముడు లేడు అని అంటే వాడు విశ్వాసి కాదు. ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, మారు మనసు పొందటానికి మనలోకి వచ్చి పనిచేసేవాడే పరిశుద్ధాత్ముడు. మనల్ని పాపం విషయం, నీతి విషయం, తీర్పు విషయం ఒప్పింపచేసేవాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఆ రోజు నుంచి పరిశుద్ధాత్ముడు మనలోనే ఉంటాడు, మనల్ని విడిచి వెళ్ళిపోడు. అయితే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు కాబట్టి మనం ఒకవేళ పాపం చేయాలి అనుకుంటే ఆయన వద్దంటాడు, లా నుండి వద్దంటాడు. దాన్నే మనం పోరాటం అంటాం. పాపం చేయాలని మనకు అనిపిస్తుంది, చేయొద్దని పరిశుద్ధాత్ముడు అంటాడు. ఈ రెండిటికి మధ్యన జరిగేటువంటి పోరాటం హృదయంలో జరుగుద్ది. ఒకవేళ ఆ పోరాటంలో మనం ఓడిపోయి పరిశుద్ధాత్ముడి మాట కాదని పాపం చేస్తే పరిశుద్ధాత్ముడు మనల్ని వదిలేసి వెళ్ళిపోడు. పరిశుద్ధాత్ముడు ఏడుస్తూ ఉంటాడు లోన. అందుకనే బైబిల్లో ఏమని ఉంటుంది అంటే, పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దు అని ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో. ఎందుకు దుఃఖపరుస్తాం? ఆయనకి ఇష్టం లేని పని మనం చేసాం, ఆయన వద్దన్న పని మనం చేసాం, అంతేగాని ఆయన వెళ్ళిపోడు, ఆయన మనలోనే ఉంటాడు. కాబట్టి లోన ఆయన ఏడుస్తూ ఉన్నప్పుడు విశ్వాసి హ్యాపీగా ఉండలేడు. ఎలా ఉంటుందంటే, ఆయన విశ్వాసి జీవితం నీళ్ళల్లోంచి చేప బయటకు వస్తే ఏం చేస్తుంది? కొట్టుకుంటుంది. ఎలా కొట్టుకుంటుంది? మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళేదాకా కొట్టుకుంటుంది. అదేవిధంగా పరిశుద్ధాత్మని దుఃఖపరిచినటువంటి విశ్వాసి ఆ విధంగా కొట్టుకుంటూ ఉంటాడు, ఉండలేడు, సంతోషంగా ఉండలేడు.
పరిశుద్ధాత్ముడు లోన్ నుంచి మనల్ని ఒత్తిడి కలిగిస్తూ ఉంటాడు. నువ్వు వెనక్కి వచ్చేయాలి, నువ్వు వెనక్కి వచ్చేయాలి, నువ్వు వెనక్కి వచ్చేయాలి. అదే అవిశ్వాసి పాపం చేశాడు అనుకోండి, వాడికి ఆ బాధ ఉండదు. విశ్వాసి పాపం చేస్తే, విశ్వాసి తప్పు చేస్తే లోన్ నుంచి ఆ ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. కాబట్టి నాకు ఆ ఒత్తిడి లేదండి, పాపం చేసిన తర్వాత కూడా నాకు బాగానే అనిపిస్తుందండి అని అంటే నువ్వు బహుశా విశ్వాసి కాదేమో, నీలో పరిశుద్ధాత్ముడు లేడేమో, నువ్వు ఉన్నాడు అనుకున్నావేమో, నేను మారుమనసు పొందాను అనుకున్నావేమో. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, మనం యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించగానే బైబిల్లో ఉన్నటువంటి ఖచ్చితమైన మాటలు ఏంటనంటే, యేసు ప్రభు వారు అన్నారు, నీ పేరు నా అరిచేతిలో చెక్కుకున్నాను. మీరు ఎలా చెప్పేస్తున్నారు అంటే, ఇది మాకు తెలుసండి అని. వెరీ గుడ్, నేనేం కల్పించి చెప్పట్లేదు, రైట్. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క అరిచేతిలో నా పేరు చెక్కున్నప్పుడు, నేను పాపం చేసి దూరంకి వెళ్ళినప్పుడు, నా పేరును చూసినప్పుడు ఆయనకేం కలుగుద్ది? దుఃఖం కలుగుద్ది, బాధ కలుగుద్ది. కాబట్టి మనం తప్పిపోయిన పరిస్థితుల్లోంచి వెనక్కి లాక్కు రావడానికి ఆయన సాయశక్తిలో కృషి చేస్తాడు. ఆయన అన్ని విధాల ప్రయత్నం చేస్తాడు. ఎలా ప్రయత్నం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు ద్వారా మనలో ఒప్పుదల కలిగించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది మొదటిది. దానికి పనవట్లేదు అనుకో, ఇలాంటి మీటింగులకు తీసుకొచ్చి, లేదా మీ దగ్గరికి ఎవరన్నా దేవుని సేవకుని తీసుకొచ్చి వాళ్ళు మాట్లాడే మాటలు మీ హృదయానికి తాకేటట్లు చేస్తాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు జరిగేది అదే. ఏం జరుగుద్ది అని అంటే కనుక, నేను కానీ ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు మీ జీవితంలో జరిగే విషయాలు ఇక్కడ ప్రస్తావించడం, మీ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఎవరో ఒకళ్ళు చెప్పడం, అది మీ హృదయంలో ఏంటిది నా గురించి మాట్లాడుతున్నట్టుంది అని అనిపించడం, ఆ విధంగా తప్పు తెలుసుకొని వెనక్కి రావడం జరుగుద్ది. ఇది రెండో పద్ధతి. ఈ రెండు పద్ధతికి పని అవ్వలేదు అనుకోండి, దేవుడు మూడో పనిలోకి వెళ్తాడు. ఏం పని చేస్తాడంటే మిమ్మల్ని కొడతాడు. సార్ దేవుడు కొడతాడంటే కొడతాడు. ఎలా కొడతాడు? నీకు జబ్బు రావచ్చు, లేకపోతే నీకు నష్టం కలగవచ్చు, లేదా నీకు ఎదురు దెబ్బ తగలవచ్చు. అలాగా నువ్వు వింటావేమో అని ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ అది కూడా జరగలేదు అనుకోండి, మీ ఇంట్లో ఎవరినో ఒకరిని చంపేయచ్చు. సార్ అది కూడా జరుగుద్ది అంటే జరగవచ్చు, జరగవచ్చు. ఇంట్లో ఎవరినో ఒకరిని చంపేయచ్చు. సార్ ఏంటి సార్ అంత ఘోరంగా మాడతానంటే, నేను ఉదాహరణ చెప్తాను. నేను ముందు స్టోరీలా చెప్తానా, తర్వాత మీకు చెప్తాను. ఎవరినో ఒకరు చంపేయచ్చు. ఎందుకు అని అంటే, మీరంటే దేవుడికి అంత ఇష్టం. ఎందుకంటే మీ పేరు జీవగ్రంథంలో రాశాడు, మీలో పరిశుద్ధాత్మను పెట్టాడు, తర్వాత ఏమో అరిచేతులు ఆయన పేరు రాసుకున్నాడు. కాబట్టి నిన్ను వదులుకోలేడు. కాబట్టి నిన్ను వెనక్కి తీసుకురావడానికి ఎక్కడ దాకా ఆయన వెళ్ళిపోతాడు. ఎక్కడ దాకా నిన్ను వదులుకోలేడు. కాబట్టి విశ్వాసి తప్పు చేస్తే, విశ్వాసి పాపం చేస్తే వెనక్కి రాకపోతే తగిలే దెబ్బల ఘోరం, చాలా ఘోరం. మీకు బైబిల్లోంచి ఉదాహరణ చెప్పాలంటే, సంసోను దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు. దేవుడు సంసోన్ తన అమ్మాయిల జోలికి వెళ్ళొద్దురా అన్నాడు. ఊకే వెళ్తా ఉంటే దేవుడు ఏం చేశాడు? కొట్టాడు. వెనలా చివరికి ఎక్కడ దాకా వెళ్ళాడంటే, కళ్ళు గుడ్లు పీకేసి, మీకు అర్థమవుతుందా? గుడ్లు పీకేసి చేతులకి కాళ్ళకి గొలుసులు కట్టేసి, శత్రువులు అర్థమైంది, చేతిలో పప్పు రుబ్బు పెట్టి రొబ్బరా అని చెప్పి అంత భయంకరమైన స్థితికి వెళ్తే, అప్పుడు మనోడికి బుద్ధి వచ్చి, అయ్యో నేను తప్పు చేశాను అంటే దేవుడు క్షమించి, అర్థమైందా? దేవుడు క్షమించి అప్పుడు చంపేశాడు. ఎందుకు చంపేశాడు సార్ అంటే, ఆడు బతుకుంటే మళ్ళీ వెనకెళ్తాడని చంపేసి పరలోకంలో తీసుకెళ్ళిపోయాడని. ఆయన పరలోకంలోకి వెళ్ళాడంటే హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో సంసోను పేరు విశ్వాస వీరుల యొక్క పేరులో పట్టిలో ఉంది. కాబట్టి అర్థమైంది కదండి. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు, మారు మనసు పొందిన వాళ్ళు తప్పు చేస్తే, పొరపాటు చేస్తే దేవుడు వెనక్కి తీసుకురావడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాడు. ఇది పరిచయం. ఇప్పుడు మనం దావీదు గురించి చూడబోతున్నాం. దావీదు గారు మనకి తెలిసి, అంటే బైబిల్లో మనకి ఇచ్చినటువంటి చరిత్ర ప్రకారం దావీదు గారు 70 ఏళ్ళు బతికాడు. ఎన్నేళ్ళు? 70 ఏళ్ళు. 70 ఏళ్లలో మనకి తెలిసి 4 సార్లు పాపంలో పడిపోయాడు. 4 సార్లు పడిపోయాడు. ఈరోజు మనం అందుట్లో ఒక సందర్భాన్ని చూస్తాం. మనం ఒక సందర్భాన్ని 4 చూడం, కానీ ఆ 4 ఏంటో మీకు చెప్పేస్తాను. మొట్టమొదటిది ఏంటి అంటే, దావీదు గారు దేవుడితో కనెక్షన్ తెంపేసుకొని, దేవుడితో ఉండాల్సినటువంటి బంధాన్ని తెంపేసుకొని, దేవుడు ఏర్పరిచిన సౌలుని చంపడానికి వెళ్ళాడు. వెళ్తే దేవుడికి కోపం వచ్చి ఏం చేశాడంటే, వాళ్ళ భార్యని వాళ్ళ పిల్లల్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోయేటట్లు చేశాడు. ఎత్తుకెళ్ళిపోయారు. అప్పుడు బుద్ధి వచ్చి దేవుడిని దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి వెనక్కి తెచ్చుకున్నాడు. ఇది మొదటిది.
రెండోది, ఆయన దేవుడితో మళ్ళీ కనెక్షన్ కొంచెం తెంపేసుకొని కాస్త గర్వం వచ్చి మంచి పనే చేద్దాం అనుకున్నాడు. మందసాన్ని ఊర్లో తీసుకొచ్చి పెట్టేద్దాం అనుకున్నాడు. మందసాన్ని ఊర్లోకి తీసుకొచ్చి పెట్టేద్దాం, నా సింహాసనం పక్కన ఉంటే కనుక అందరూ కూడా మందసాన్ని చూడటానికి వస్తారు, దాంతోపాటు నన్ను కూడా సలం కొడతారనేసి మందసాన్ని పక్క తెచ్చి పెట్టుకుందాం అని అనుకున్నాడు. అయితే ఈ ప్రయత్నంలో దేవుడు చెప్పిన పద్ధతులను వదిలేశాడు. కహాతీలు మాత్రమే మందసం మొయ్యాలి, అది కూడా భుజాల మీద మొయ్యాలి. ఈయనేం చేశాడు, ఎద్దుల బండి ఒకటి తీసుకొచ్చి దాని మీద మందసం పెట్టించాడు. అలా చేయకూడదు, పద్ధతి అది. అందుకనే ఒక వ్యక్తి చచ్చిపోయాడు, ఉజ్జా అనేవాడు చచ్చిపోయాడు. అప్పుడు బుద్ధి వచ్చింది దావీదుకి. ఒకడు చచ్చిపోతే బుద్ధి వచ్చింది. అప్పుడు ప్రభువా నన్ను క్షమించని కహాతీలతో మోయించాడు. ఇది రెండోది. మూడోది, నేను అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, యుద్ధానికి వెళ్ళాల్సిన వాడు వెళ్ళాల, చేయాల్సిన పని చేయలేదు. చేయాల్సిన పని ఎప్పుడైతే చెయ్యమో చేయకూడని పని చేస్తాం. తర్వాత ఏం చేశాడు, మేడ మీద తిరుగుతూ ఉంటే ఒక అమ్మాయి స్నానం చేస్తూ ఉంటే చూసి ఆ అమ్మాయితో వ్యభిచారం చేశాడు. అయితే ఆ వ్యభిచారం చేసింది తప్పు అని తెలిసి దాన్ని కవరింగ్ చేసుకోవడానికి ఏం చేశాడంటే వాళ్ళ భర్తను చంపేసి ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. అంతటితో అనుకున్నాడు ఎవరికి ఇంకా అనుమానం రాదు అనేసి. కానీ దేవుడు బుద్ధి వచ్చేటట్లు ఎలా చేశాడు అని అంటే, ముందు నాతాన్ అనే ప్రవక్తను పంపించాడు. అంతేకాకుండా ఆ వ్యభిచారం ద్వారా పుట్టిన కొడుకున్నాడే, ఆ కొడుకుని చంపేశాడు. అప్పుడు బాగా బుద్ధి వచ్చింది. అందుకే దేవుడు ఎవరినైనా చంపేయచ్చు అని కూడా అన్నాను. అర్థమైందా? దావీదు ఒకరిని చంపేశాడు, దేవుడు ఇంకొకరిని చంపేశాడు. సో మొదటిసారి ఎవరు చచ్చిపోవాలా, రెండోసారి ఒకడు చచ్చిపోయాడు, మూడోసారి ఇద్దరు చచ్చిపోయారు. ఇక నాలుగోది, ఈ నాలుగోది ఏంటంటే, దావీదు గారు చాలా పెద్దోడైపోయాడు, సింహాసనం మీద బాగా సెటిల్ అయిపోయాడు. తన సైనిక అధికారిని పిలిచి, అరే మనకున్నటువంటి రాజబలం, మనకున్నటువంటి యుద్ధ బలం ఏంటో నాకు కాగితం మీద రాసి అన్నాడు. సార్ అది ఎందుకు సార్ అన్నాడు. ఏం లేదు, అవన్నీ తెలిస్తే కనుక కొంచెం మనకు ధైర్యం ఉంటుందని అంటే, వద్దు సార్, మనకి ధైర్యం ఇచ్చే దేవుడు కదా, మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు కదా అని అతను సలహా ఇచ్చాడు. ఇస్తే కూడా వినలా. పట్రాబాయ్ అన్నాడు. మొత్తం నువ్వు రాసుకొని వచ్చాడు. మనకి యుద్ధం చేసేవాళ్ళు ఎంతమంది, ఒంట్లు ఎన్ని, గాడిదలు ఎన్ని, అన్నీ తీసుకొచ్చాడు. అవన్నీ చూసి హృదయంలో గర్వించాడా, ఇంకా దావీదుకి ఎదురేంటి అని. దేవుడు వెంటనే ఒక తెగులు పంపించాడు, కరోనా లాంటిది పంపిస్తే ఒక్కరోజు 70,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది? 70,000 మంది. అప్పుడు మనోడికి బుద్ధి వచ్చింది దావీదుకి. మీకు అర్థమైంది కదా. 4 సందర్భాలు మనకి దావీదు గురించి ఉన్నది. మొదటిసారి ఎవరు చచ్చిపోవాలా, రెండోసారి ఒకడు చచ్చిపోయాడు, మూడోసారి ఇద్దరు చచ్చిపోయారు, నాలుగోసారి 70,000 మంది చచ్చిపోయారు. దావీదును వదులుకోవడానికి దేవుడు ఇష్టం లేక చేసినటువంటి పని ఇది. అర్థమైందా? సో ఇది మొత్తం దావీదు జీవితం సంక్షిప్తంగా పడిపోవటం గురించి చెప్పాను. అయితే దావీదు మొదటిసారి పడిపోయినటువంటి సందర్భం ఉందే, ఆ సందర్భం బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పుకుంటూ వెళ్తాను, కథలాగా చెప్పుకుంటూ వెళ్తాను. ఓకే. దావీదు గారు మొట్టమొదటిసారి పడిపోయినప్పుడు ఆయన వయసు రమారమి 27-28 ఏళ్ళు. 27-28 ఏళ్ళ వయసు ముందు ఏమేమి జరిగినాయో మీకు చిన్న చిన్న సన్నివేశాల దాకా చెప్తాను, మీకు కథల్లాగా చెప్తాను. ఆ తర్వాత 27 ఏళ్ళప్పుడు ఆయన పడిపోయాడే, ఆ పడిపోవడం ఎలా జరిగిందో మీకు చెప్తాను. తర్వాత పడిపోయిన తర్వాత ఎంత దూరం వెళ్ళిపోయాడో చెప్తాను. తర్వాత వెనక్కి తీసుకురావడానికి దేవుడు ఏం చేశాడో కూడా మీకు చెప్తాను. ఇది మీకు కథలాగా చెప్పేది. ఓకే. నేను మొదటి సమయాల గ్రంథం 31 అధ్యాయాలు ఉంటుంది. ఈ 31 అధ్యాయాల్లో సుమారు 16 అధ్యాయం నుంచి 31 అధ్యాయం దాకా, 16 అధ్యాయం నుంచి 31 అధ్యాయం దాకా నేను స్టోరీ లాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. స్టోరీ లాగా అంటే జరగలేదని కాదు, కథలాగా మీకు చెప్పుకుంటూ వెళ్తాను. చరిత్రే కథలాగా మీకు చెప్పుకుంటూ వెళ్తాను. నాకు అర్థం కాదు అంటానికి ఏముండదు, సులభతరంగా మీకు అర్థమైపోతుంది. ఓకే. సరే, దావీదు యొక్క జీవితాన్ని మనం చిన్న చిన్న సన్నివేశాల్లో చూద్దాం. మొదటిది కథలాగా, అంటే మీరు బైబిల్ మూసేయండి, నేను తీయమన్నప్పుడు తీద్దరు. ఓకే, వినండి, మీరు జాగ్రత్తగా మనసులోకి ఎక్కించుకోండి. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పూర్తిగా మనం తెలుసుకుంటే ప్రతి సన్నివేశం మనకు బాగా అర్థమవుతుంది. అందుకని అనమాట. ఓకే. ఎలా అంటే, ఓ సీరియల్ ఉందనుకోండి, సీరియల్లో 5వ ఎపిసోడ్లో 15వ నిమిషంలో కూర్చోబెట్టి మీరు చూడమంటే చూడతారా? చూడరు, ఏమర్థం కాదు. మీరు చాలామంది బైబిల్ అలా చదువుతారు, ఉన్నట్టుండి ఇలా తీసి సార్ ఏం అర్థం కావట్లేదంటే ఎలా అర్థం అవుతుంది? కాబట్టి కొంచెం ఓ పద్ధతిలో చదువుకుంటూ వెళ్తే కనుక బాగవుతుంది అన్నమాట. అందుకనే మీకు దాన్ని అంతా చెప్పు. సరే, దావీదు గారు చివరి కొడుకు, వాళ్ళ నాన్నగారికి యెషయా అనేటువంటి ఆయనకి చివరి కొడుకు. ఆయన గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు కాసుకునేటువంటి తన వయసులో
10 ఏళ్ళప్పుడు జరిగిన సన్నివేశం. 10 ఏళ్ళప్పుడు జరిగిన సన్నివేశం ఏంటనంటే, ఆయన గొర్రెలు కాసుకుంటూ ఉంటే అడవి మృగాలు వచ్చాయి. అడవి మృగాలు అంటే సింహం లాంటివి వచ్చాయి. 10 ఏళ్ల కుర్రోడు సింహం లాంటిది వస్తే గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఏం చేస్తాడు? రక్షించండి రక్షించండి అని అరుస్తాడు, భయపడి పారిపోతాడు. అయితే ఈయన అలాంటి ఏం చేయలేదు. ఏం చేశాడంటే, చేతిలో ఏమీ లేకపోయినా ఆ జంతువులు నోరు ఇలా పట్టుకొని చీల్చి 2 ముక్కలు చేసి పడేశాడు. అయితే అలాంటి పని చేసినప్పుడు మన ఇంట్లో వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కదా, మీ ఇంట్లో ఎవరన్నా చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలు చేసి చిన్న చిన్న పనులు ఎలా అంటే, ఇక్కడ చెత్త కాగితం ఉంది, ఇక్కడ ఉంది చెత్త కాగితం, అటు చూశాడు. ఆ చెత్త కాగితం తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో పడేశాడు అనుకోండి, ఆడేం కోరుకుంటాడు? అలా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడంగానే ఏం కోరుకుంటాడు? గుడ్ జాబ్ అని మనం అలా అంటే హ్యాపీ ఫీల్ అవుతాడు. ఒకవేళ ఆడిని పట్టించుకోలేదనుకో, వాడు మనంక చూస్తాడు. మనం పట్టించుకోవట్లేదంటే వాడు ఎక్కడ దాకా వెళ్తాడంటే ఆ డస్ట్బిన్లో చెత్తకాయతాలను తీసుకొచ్చి ఇక్కడ పడేసినా పడేస్తాడు. ఎందుకు అని అంటే, చిన్నపిల్లలకి ఉండే తత్వం ఏంటంటే, ఏ మంచి పని చేసినా వాళ్ళని ఏం చేయాలి? అభినందించాలి, అభినందించాలి. ఇది చిన్నపిల్లల తత్వమే కాదు, పెద్దోళ్ళు కూడా. ఇప్పుడు అయ్యగారు ఉన్నారు కదా, మోజ్ గారు, ఈ 3 రోజులు మీటింగ్లు పెట్టారు. ఈ 3 రోజులు ఇంత పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు కనీసం 30-40 మంది అయినా సాయం చేసి ఉంటారు. ఈ 30-40 మంది పేర్లు ఆయన చెప్పి, అర్థమైందా? నీ పేరు చెప్పలేదనుకో, నీకేమలా ఉంటుంది? మొహం మాడుద్ది కదా, కనీసం నా పేరు చెప్పలేదని అంటాం కదా. అభినందన అనేది మనందరి జీవితంలో కోరుకునేది, గుర్తింపు అనేది మనందరం కోరుకునేది. ఇది మనం చేసేటువంటి పని. అది లేకపోతే కనుక మన జీవితం హ్యాపీగా ఉండదు. కానీ జాగ్రత్త వినండి, ఎందుకు చెప్తున్నానంటే, మీ జీవితంలో ఎలాంటి జరుగుంటేమో. 10 ఏళ్ల దావీదు అడవి మృగాల్ని చంపేస్తే చప్పట్లు కొట్టేవాడు ఎవడు లేడు. అయినా ఫీల్ అవ్వలేదు ఆయన, అయినా ఫీల్ అవ్వలేదు. నేనేమంటానంటే, మీలో కొంతమంది ఎందుకు మీరు కోపగించుకుంటున్నారు, ఎందుకు చిరాకున్నారు, ఎందుకు మొహం మార్చుకున్నారంటే ఏం చెప్పంటారు? సార్, కష్టపడి ఈ మొక్కలన్నీ నేనే పెట్టాను, నా పేరు చెప్పలేదు సార్. ఇదంతా ఊడ్చాను నేను, నా పేరు చెప్పలేదు సార్. నేను వంకాయలన్నీ కోసాను, నా పేరు చెప్పలేదు సార్. నేను చిక్కుడుకాయ కూరంతా వండాను, నా పేరు చెప్పలేదు సార్. మీరు ఒక చిన్న గుర్తింపు పొందలేదని కింద మీద ఫీల్ అవుతారు. దావీదు 10 ఏళ్ల కుర్రోడు 2 అడవి మృగాలను చంపేస్తే తను ఎవడో చప్పట్లు కొట్టలేడు, కానీ ఆయన పడుచుకోలేదు. ఇది చిన్నప్పుడు జరిగిన విషయం. ఓకే, ఒక సన్నివేశం పెట్టారు. రెండో సన్నివేశం, దావీదు వయసు 16 ఏళ్ళు. ఎప్పుడు? దావీదు వయసు 16 ఏళ్ళు. ఈ 16 ఏళ్ళప్పుడు జరిగింది ఏంటనంటే, మనోడు అడవిలో మామూలుగా అదే గొర్రెలు పాసుకుంటూ ఉన్నాడు. ఎవడో వచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. అరే దావీదో అని పిలిచాడు. ఏంట్రా, మీ నాన్న అర్జెంట్ రమ్మన్నాడు రా. ఏమైంది? ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చాడు రా, గడ్డం ఉంది, సామేలు అంట. సామేలు గారు వచ్చారా? ఏంటంట? ఏమరా, మీ అన్నల్ని బయటికి పిలిచి అందరి నెత్తి మీద చెయ్యేసి ప్రార్థన చేస్తున్నాడు రా, నిన్ను అర్జెంట్ రమ్మన్నాడు. ఏమైందిరా, నా ప్రాబ్లమా? అయ్యే ప్రాబ్లం ఏం లేదురా, ఇంకో త్వరగా వచ్చాయి అని అంటే, రే నా గొర్రెలు చూడండిరా అని పక్కనోడు చెప్పి మనోడు ఇంటికి వచ్చాడు. ఇంటి దగ్గరికి అలా దగ్గరకు వచ్చాడో లేదో, ఈ సామేల్ గారు ఉన్నారే పెద్ద ఆయన దావీదు గారి నెత్తి మీద నూనె పోసేసి గబగబా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ప్రార్థన చేస్తున్నాడు కదా అని ఈయన సైలెంట్గా ఉన్నాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత, అయ్యగారు ఏంటి సార్ ఈ ప్రార్థన, ఏంటి సార్ ఈ ప్రార్థన, నేనేంటి సార్ కాబోయే రాజుని అవటం ఏంటి సార్, ఏంటి సార్ ఇదంతా అంటే, కాదయ్యా దేవుడు నిన్ను అభిషేకించమన్నాడే అంటే. సార్ ఓ చిన్న మాట, దేవుడు దావీదును అభిషేకించు అని నీకు చెప్పాడా? దావీదు తర్వాత కాబోయే రాజు అని దేవుడు నీతో చెప్పాడా అంటే సామేలు సైలెంట్ అయిపోయాడు. అంటే ఏంటి సార్ చెప్పండి సార్ అంటే, అలా చెప్పలేదు అనుకో, మరి చెప్పనప్పుడు నేను అని మీకు ఎలా తెలుసు, నేనని మీకు ఎలా తెలుసు? అది కాదయ్యా, దేవుడు చెప్పిన మాట నేను చెప్తాను. ఆ జెస్సీ ఇంటికెళ్ళు, యెషయి ఇంటికెళ్ళు, వాళ్ళ కొడుకుల్లో ఒక కొడుకుని నేను రాజుగా ఏర్పరుస్తాను అన్నాడు కదా. మరి నేను అని నీకు ఎవడు చెప్పాడు? నేను అని నీకు ఎవడు చెప్పాడు? నాకు ఎలాగో తెలిసిందిలే, నీకెందుకు, నా మీద నీకు నమ్మకం లేదు. మీ మీద నాకు నమ్మకం ఉందండి, నేను కాదనట్లా, మీ మీద నాకు నమ్మకం ఉంది. కానీ నాకు భరోసా ఉండాలి కదా, దేవుడే నన్ను ఏర్పరచుకున్నాడని. ఇదేదో నాకు చెప్పచ్చు కదంటే, అదంత బాగోదయ్యా, నాకు కావాలి. దావీదు చిన్నోడు, నువ్వు నా మాటను. సార్ మీరేమనుకోవద్దు, నాకు ఈ విషయాన్ని మీరు దీన్ని స్పష్టంగా చెప్పాలి. చెప్తానయ్యా, కోపగించుకోవద్దు, చెప్తాను. మీ నాన్నగారి దగ్గరికి వచ్చి దేవుడు చెప్పిన మాట చెప్పాను. అయ్యా మీ కొడుకుల్లో ఒక కొడుకుని దేవుడు రాజుగా అభిషేకిస్తాడంట అని అంటే, మీ నాన్నగారు వరుసగా కొడుకులను అందరినీ పెట్టారు. నేను అందరి మీద చెయ్యేసి దేవుడిని అడిగాను. దేవుడు ఈడు కాదు అన్నారు.
నాకు టెన్షన్ వచ్చేసింది. కొడుకులు అందరూ అయిపోయారు. దేవుడేమో వీళ్ళు కాదని అన్నాడు. దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు. అందుకని మళ్ళీ నాన్నగారి దగ్గరికి వచ్చి, ఏమండి ఈ కొడుకులందరినీ కాదంటున్నాడు అని అంటే, సార్ ఇల్లే సార్ నా కొడుకులు అని అన్నాడు. కాదు సార్ మీరు కోపం తెచ్చుకోవద్దు, ఇంకెవరిని ఉన్నారో కొడుకులు అని అంటే, ఓడున్నాళ్ళే ఆ పనికి మళ్ళాడు గొర్రెలు కాసుకునేవాడు. మీరు ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మీరే దావీదు అనుకోండి, మీ నాన్నగారే ఓ పనికి మాలినోడు పనికి మాలింది అని మీరు తిట్టారనుకోండి, మిమ్మల్ని అసలు లెక్కలో పెట్టుకోలేదనుకోండి, మిమ్మల్ని అసలు మర్చిపోయారనుకోండి, మీకు ఎలా ఉంటుంది? నాన్న అమ్మ నువ్వు నన్ను మర్చిపోవటం ఏంటి నాన్న, అమ్మ నువ్వు నన్ను మర్చిపోవటం ఏంటి, నన్ను లెక్కలోకి తీసుకోపోవటం ఏంటి అని మీరు అంటారు లేదా? దావీదుని వాళ్ళ సొంత నాన్న లెక్కలో తీసుకోవాలా, కానీ దావీదు దానికి ఫీల్ అవ్వాల, బాధపడుతూ ఉంటాడు. నేను ఎందుకంటున్నానంటే, ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది, సార్ మా సొంత అమ్మ అంటంటే విన్నాను సార్, నువ్వు చచ్చిపోతే బాగుండే అని అన్నారు సార్, అరే నువ్వు నా చెడపుట్టేవరా నా కడుపున అని అన్నారు సార్, ఎవరో పరాయోళ్ళు తిడితే పర్లేదు సార్, సొంత తల్లి సొంత తండ్రి సొంత తోబుట్టువులు అలాంటి మాటలంటే అది కడుపులో ఉంటే సార్ అవి బయటికి రావు. మిమ్మల్ని కాదన్న వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు ఉండుంటారు. దావీదుది అలాంటి బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తున్నాను. ఇది రెండో సన్నివేశం. సరే, దావీదుకి 17 ఏళ్ళు వచ్చాయి. 10 ఏళ్ళు ఎప్పుడు చెప్పా, 16 ఏళ్ళు ఇప్పుడు చెప్పా, 17 ఏళ్ళు వచ్చాయి. వాళ్ళ నాన్నగారు పిలిచి, అమ్మ పిలిచి, అరే అన్నోళ్ళు యుద్ధానికి వెళ్ళారు, ఓ పంచే యుద్ధంకి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది, కొంచెం భోజనం అయి కట్టింది మమ్మీ, వెళ్ళి చూసి యోగక్షేమాలు కనుక్కొని రా అని అన్నారు. మరో టిఫిన్లు పట్టుకొని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? యుద్ధ భూమి పక్కన ఉండదు, అర్థమైందా? ముక్కామల నుంచి తణుకెళ్ళినట్లు కాదు, అంత దగ్గర ఆవిడ యుద్ధం చేయడు, దూరం వెళ్ళాలి. ఒక రోజు ప్రయాణం 2 రోజులు ప్రయాణం నడుచుకుంటూ వెళ్ళాడు. మొత్తానికి వెళ్ళి సామాన్లు అంతా పట్టుకొని వెళ్ళాడు. అన్నోళ్ళు ముగ్గురు చూశారు. రెండోది ఏంటంటే, యుద్ధ భూమిలో ఎవడైనా చంపేయచ్చు, అర్థమైందా? ఎవడైనా చంపేయచ్చు. కాబట్టి అలాంటి భయానకమైన ప్రదేశానికి అంటే ఏమాత్రం భద్రత లేని ప్రదేశానికి ఫుడ్ పట్టుకొని వెళ్ళాడు ఈయన. పట్టుకొని వెళ్తే వాళ్ళ అన్నోళ్ళు చూసి, అరే ఫుడ్ తెచ్చావా, అమ్మ ఎలా ఉంది, నాన్న ఎలా ఉన్నారు, ఇది కదా అడగాల్సింది. రేపు పనికి మొన్నడం ఎందుకు వచ్చావురా, ఆ గొర్రెలు ఎవరికి ఇచ్చి వచ్చావు, గొర్రెలు వదిలేసామని ఎవడన్నాడు రా, పనికి మొన్నడం యుద్ధానికి వచ్చావా, ఎలా ఉంటుంది చూడండి. 17 ఏళ్ళప్పుడు కష్టపడి దావీదు అంత దూరం నడుచుకొని ఫుడ్ తీసుకెళ్ళి అన్నోళ్ళకి ఇస్తే, అన్నోళ్ళు తిట్టేస్తే ఎలా ఉంటుంది చూడండి. మన ఇళ్లలో కూడా తోబుట్టువుల మధ్యన ఫైటింగ్స్ ఉంటాయి. ప్రపంచంలో ఎవరితో అయినా కూడా సరదాగా మాట్లాడతాం, ప్రపంచంలో ఎవరి దగ్గరైనా మన విషయాలు చెప్పుకుంటాం. మన సొంత అన్న, సొంత అక్క, సొంత చెల్లి, సొంత తమ్ముడు, వాళ్ళతో మనం సరిగ్గా మాట్లాడలేం, వాళ్ళతో మనకి సంబంధాలు సరిగ్గా ఉండవు, ముఖం చూసుకోలేం. ఎంత దరిద్రం అంటే, తమ్ముడితో మాట్లాడించడానికి ఎవడో పక్కంటోడు వస్తాడు, చెల్లితో మాట్లాడటానికి ఎవరో పాస్టర్ గారు వచ్చి మధ్యవర్తిత్వం చేస్తారు. వైరం కుటుంబాలలో ఉన్నది. దావీదు అలాంటి వైరాల మధ్యన జీవించాడు. ఆయన సొంత అన్నలు చీకొట్టారు, ఆయన చిన్నప్పుడు అభినందించలేదు, ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత నాన్న గుర్తించలేదు, ఆ తర్వాత సొంత తోబుట్టులు తన్ని చేదరించుకున్నారు. సరే, ఆ తర్వాత దావీదు గారు స్టోరీ మొత్తంలాగా చెప్పేస్తున్నాను అంతే, చిన్న ముక్కలు. మీకు తెలిసిన విషయంగా దావీదు గారు గొలియాతుని చంపేశాడు, తెలిసిందే కదా మీకు. గొలియాతుని చంపేసిన తర్వాత బయట అందరూ కూడా జేజాలు జెండాలు వేసుకొని అరుస్తున్నారు. సౌలు గారు, రాజుగారు కిటికీలను చూడటం మొదలుపెట్టారు. సౌలు గారు 1000 మందిని చంపారు. వెరీ గుడ్ అనుకున్నాడు సౌలు. దాని తర్వాత దావీదు గారు 10,000 మంది. నాకు 1000, ఆడికి 10,000, ఆడేవాడు బచ్చగాడు, వాడేవాడు నాకే విధంగా అంటాం. సౌలుకి దావీదు మీద ఏమొచ్చింది? కుళ్ళు, కచ్చి. అంతేకాదు, ఇంకొంచెం ఆలోచిస్తే భయం. ఎందుకంటే దావీదు కనుక ఒకవేళ రాజు అయితే నా కొడుకు ఏమవుతాడు? నా కొడుకు యోనాతాన్ ఏమైపోతాడు? అనామకుడైపోతాడు. ఎలాగ నేను వదిలేయడానికి వీలేదని జాగ్రత్త అన్నాడు. దావీదుకి 17 ఏళ్ల నుంచి ఒకే ఒక పనిలో ఉన్నాడు సౌలు. ఏంటి ఆ పని అంటే, దావీదుని చంపేయాలి. ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు ఆయన్ని గుర్తించడానికి ఎవరు లేరు.
తండ్రి గుర్తించలేదు, అన్నోళ్ళు చీకొట్టారు, రాజు చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దావీదు పరిస్థితి ఏంటండి? దావీదు పరిస్థితి ఏంటి? ఒకవేళ దావీదు లాంటి స్థితిలో నేనుంటే నేను ఏమని ప్రార్థన చేసి ఉండేవాడిని అంటే, ప్రభా నేను ఇంత పరిచర్య చేస్తున్నాను, నాకు చప్పట్లు కొట్టేవాడు ఎవడు లేడు, నాన్న నన్ను గుర్తించట్లేదు, తోబుట్టులు నన్ను చీకొట్టారు, నేను ఏ ప్రభుత్వం దగ్గర ఉన్నానో ఆ ప్రభుత్వం నన్ను చంపేయాలని చూస్తుంది, ఎందుకు ప్రభా ఈ జీవితం, ఎందుకు ప్రభా ఈ జీవితం అనుండేవాడినేమో. కానీ దావీదు అలా అనలేదు. దావీదు 17వ ఏట నుంచి 27వ ఏట వరకు 10 ఏళ్ళు సౌలు అతన్ని వెంటాడుతున్నా, సౌలు తనని చంపడానికి ప్రయత్నం చేస్తున్నా తప్పించుకుంటూ తిరిగాడే కానీ సౌలు మీద ఆయన ఏమాత్రం కూడా నెగిటివ్గా చెడ్డగా మాట్లాడలేదు. ఓ 2 సందర్భాలు మీకు చెప్తాను, 2 సందర్భాలు. ఓకే, ఇప్పుడు బైబిల్ తీయండి. సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం 24వ అధ్యాయం. మొదటి సమూయేలు 24వ అధ్యాయం. దావీదుకి 24 ఏళ్ళు వచ్చాయి. అంటే సౌలు గారు చంపటం మొదలుపెట్టి 7 ఏళ్ళు అయింది. 7 ఏళ్ళు అయింది. ఏం జరిగిందో చూద్దాం. 24వ అధ్యాయం మొదటి వచనం. సౌలు ఫిలిస్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గెది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చెను. ఇప్పుడు సౌలు గారు యుద్ధం చేసి వచ్చారు, యుద్ధంలో ఫిలిస్తీన్ల మీద గెలిచారు, తరుముట మాని తిరిగి వచ్చి ఇప్పుడు దావీదు కోసం వెతుకలాడుతున్నాడు. ఈ దావీదు ఎన్గెది అనేది ఒక ప్రదేశం, ఓ పెద్ద గుహ. జాగ్రత్త వినండి, ఓ పెద్ద గుహ. గుహ అంటే ఏంటి తెలుసా? రాయి ఉంటుంది, లోన సొరంగంలాగా ఉంటుంది. ఎంత పెద్ద గుహ అంటే ఆ గుహ, ఒకవేళ గుహలో 500-600 మంది లోన ఉన్నా కూడా కనబడరు. 500-600 మంది లోన ఉన్నా కూడా కనబడరు. ఎంత పెద్దగా ఉంటుందో చూడండి గుహ. పెద్ద గుహ ఉన్నది. గుహలో చల్లగా ఉంటుంది, బయట ఎండగా ఉంటుంది, గుహలోకి వెళ్ళేప్పటికీ చల్లగా ఉంటుంది. గుహలో నీళ్లు ఉంటాయి, అర్థమైందా? ఆ గుహలో పైన పెద్ద రాయిలాగా ఉంటుంది కాబట్టి చల్లగా ఉంటుంది. దావీదు గారు ఆ గుహలో ఉన్నాడని, ఆ గుహ దగ్గర ఉన్నాడని సౌలు గారికి తెలిసింది. అప్పుడు సౌలు ఇశ్రాయేలీల అందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని, ఎంతమందిని? 3000 మందిని, స్పెషల్ పీపుల్. సౌలుకున్నటువంటి కోరిక ఒకటే, ఒక్కడిని చంపాలి. ఎవడాడు? దావీదు. దానికోసం ఎంతమందిని తీసుకెళ్తున్నాడు? 3000 మందిని. మీకు అర్థమవుతుందంటే 3000 మందిని తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఏర్పరచుకొని వచ్చి కొండమేకులకు వాసములగు శిలాపర్వతం మీద దావీదును అతని జనులను వెదుగుటకే బయలుదేరాడు. సరే, ఈయన బయలుదేరాడు. ఇది రోజుల ప్రయాణం, 2-3 రోజుల ప్రయాణం. ఇప్పుడు ఈ తర్వాత జరిగింది నేను చదవట్లేదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. కానీ జరిగిన విషయం ఏంటి చెప్తాను, అక్కడక్కడ చదువుతాను అనుకోండి. జరిగిన విషయం అని చెప్తాను. ఏం జరిగిందంటే, ఇప్పుడు రాజుగారు ఒక గుర్రం మీదో లేకపోతే ఒక గాడిద మీదో ఆయన ప్రయాణం చేస్తూ ఉంటారు. పైన ఆయనకి గొడుగులాగా ఉంటుంది, ఎండ తగలకుండా. చుట్టూ 3000 మంది సైనికులు ఉన్నారు. వీళ్ళంతా ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంతలోకి ఒక చోటుకు వచ్చేప్పటికి సౌలు గారు ఏమన్నారంటే, ఆయన నాకు కడుపు తిప్పుతుందా అన్నాడు. కడుపు తిప్పుతుందంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇది పరిస్థితి. వాళ్ళు గబగబా ఏమన్నారంటే, ఒక చిన్న గుహలాగా ఉన్నది సార్, ఆ గుహలోకి వెళ్ళండి, ఆ గుహలో ఈ నీళ్లు తీసుకొని వెళ్ళి పని ముగించుకోండి వచ్చేయండి అన్నాడు. అంటే టాయిలెట్కి వెళ్ళాడు ఆయన, పచ్చి భాషలో చెప్పాలంటే వెళ్ళాడు. ఇది పట్టుకొని వెళ్ళిపోయాడు. అంటే బాటిల్ కదలనుకో చొమ్ము పట్టుకొని వెళ్ళిపోయాడు. అది ఆయన చేసిన పని. ఆయన లోనికి వెళ్ళాడు. సార్ మేము బయట కాపలా కాస్తామండి అని అన్నారు. ఆయన లోనికి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన చేసిన పని ఏంటి? కూర్చున్నాడు. ఆయనకి పైన రాజుగారి వస్త్రం ఉంటుంది కదా, ఆ వస్త్రాన్ని ఇలా పరుచుకొని కూర్చున్నాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఈయన ముందు ఆ గుహలో కూర్చున్నాడు, వెనక ఆ గుహ వెనకలేడా దావీదు ఉన్నాడు. అది ఈయన తెలీదు ఎవరికి? సౌలుకి. దావీదు గారు ఒక్కళ్ళే లేరు. దావీదు గారి దగ్గర ఒక 200-300 మంది ఉన్నారు. ఆయన కాపలా కాసేవాళ్ళు 200-300 మంది ఆయన వర్గం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వెనకాల ఉన్నారు. ఆ వర్గంలో ఒకడు దావీదు దగ్గరికి వచ్చి, దావీదు గారు, దేవుడు మీకు వాగ్దానం ఇచ్చాడు గుర్తుందా అన్నాడు. ఏంటనంటే, నీ శత్రువుల్ని నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తానన్నాడు కదా, ఇదిగో వచ్చేసాడు కాళ్ళ దగ్గర. నువ్వు పని చేయి, వెళ్ళి వెనక నుంచి ఒక దెబ్బ వేసావనుకో సౌలు చచ్చిపోతాడు, నీ గొడవ బాద్దాయి అని అన్నాడు. అని అంటే అసే నోర్మై అని తిట్టి, దావీదు చేసిన పని ఏంటంటే, ఇప్పుడు సౌలు గారు కూర్చున్నాడు కదా, ఇలాగా కూర్చుంటే దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి దుఃఖం అనిపించింది. ఎందుకంటే ఆయన చెయ్యబోయేటువంటి పని తనకు బాధ కలిగించింది. ఏం చేశాడు ఇంతకీ అంత దుఃఖం కలగడానికంటే, రాజుగారి పైన వేసుకునేటువంటి ఆ బట్ట ఉంటుంది కదా, ఆ బట్ట ఇలా పరిచాడు కదా, ఆ బట్టని చివర ఈ మూల ఇలా కత్తిరించాడు, చిన్న మొక్క కత్తిరించాడు.
చిన్న మొక్క కత్తిరించాడు. కత్తిరించి తీసుకొని వచ్చాడు. అది కత్తిరించినందుకు బాధపడ్డాడు ఆయన. అది ఎలా ఉంటుందంటే, నీకు పెళ్ళి అవుతుంది అనుకోండి, నీ పెళ్ళికి పైన వెయ్యిలు వేస్తారు కదా, వెయ్యిలు ఎవడన్నా కత్తిరిస్తే అంత కోపం వస్తుంది మీకు. అలాగనమాట. అలాగా చివరి మొక్క కత్తిరించాడు దావీదు. ముక్క కత్తిరించేసి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళి రాజా అని అరిచాడు. సౌలు వెంటనే గుర్తుపట్టాడు, అరే దావీదు స్వరమని. దావీదు. రాజా, నువ్వు అన్నది కరెక్టే, నేనే దావీదుని. రాజా ఇది చూడండి. అరే నా చివరే ఇప్పుడు కత్తిరించావు. రాజా, నువ్వు కూర్చున్నప్పుడు వెనక నుంచి కత్తిరించావు. నీకు ఒక మాట చెప్పంటావా? మీరు ఒక ప్రశ్న జవాబు చెప్పండి. మీ బట్ట కత్తిరించడం సులభమా, పేక్ కోసేయడం సులభమా? పేక్ కోసేయడం సులభం. నేను చాలా సులభంగా మిమ్మల్ని చంపేయగలను. కానీ ఒక్క మాట చెప్తున్నాను, నేను మిమ్మల్ని చంపను. నేను మిమ్మల్ని ఎందుకు చంపుతాను? నేను చంపను. 12వ వచనం చూడండి. యెహోవా నా విషయమై పగ తీర్చును కానీ నేను నిన్ను చంపను. నేను నిన్ను చంపను. నీకును నాకును మధ్యన యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును కానీ నేను నిన్ను చంపను. నేను నిన్ను చంపను. రాజా, నేను చంపను అని అన్నాడు. అయితే చివరికి 21వ వచనం చూడండి. అంతటా దావీదును సౌలును ప్రమాణము చేశాను. కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. అంటే ఊరినే జస్ట్ చూపించాను. మీరు అధ్యాయం అంతా స్టోరీలా చదువుకుంటూ వెళ్ళారనుకోండి, బాగుంటుంది. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. సర్లే దావీదు, సర్లే, సారీ అని చెప్పేసి ఇద్దరు కౌగిలిచ్చేసుకొని మన ఇద్దరి మధ్య ఇంకో గొడవ ఏం లేదు అని అన్నారు. దావీదు వెళ్ళిపోయాడు. అర్థమైంది కదండి, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఓ 2 సంవత్సరాలు అయింది. 26వ అధ్యాయంకి రండి. 26వ అధ్యాయం మళ్ళీ చదువుతున్నాను చూడండి. అంతటా జిఫీలు గిబియాలోను సౌలు నద్దకు వచ్చి దావీదు యెషుమోను ఎదుట హకీలా మాన్యంలో దాగి ఉన్నాడని తెలియజేయగా సౌలు లేచి ఇశ్రాయేలులో ఏర్పరచబడిన 3,000 మందిని తీసుకొని జీపు అరణ్యంలో దావీదును వెదుకుటకు జీపు అరణ్యమునకు పోయింది. ఈ అధ్యాయం అంతా మీరు చదివితే జరిగిన విషయం ఏంటో తెలుసుద్ది. విషయం అంటే మీకు చెప్తాను. ఒక కొండ ఉంది. ఆ కొండ వెనకాల దావీదు తండ్రి ఉండేటువంటి 300 మంది అంతమంది ఉన్నారు. సౌలు వెతుక్కుంటూ వస్తున్నాడని దావీదుకి ఎలాగో తెలిస్తే ఒక ఇద్దరిని పంపించాడు. అరే సౌలు ఎక్కడున్నాడో చూడండిరా అని. ఇది కొండ అనుకోండి, సౌలు ఇక్కడున్నాడు, దావీదు అవతల ఉన్నాడు. ఇలా చుట్టూ తిరిగి వచ్చి, సార్ సౌలు కొండ అవతల ఉన్నాడండి అని అన్నారు. అంటే దావీదు ఏమంటాడంటే, నేను సౌల్ని కలవడానికి వెళ్తాను, ఎవరన్నా నాతో వస్తారా అంటే ఒక ఆయన అంటాడు, సార్ నేను వస్తాను సార్ అంటాడు. సరే పదాన్ని ఇద్దరు వెళ్తారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి జాగ్రత్త చూడండి, చీకటి అయిపోయింది. చీకటి, లైట్లే ఉండవు, అరణ్యం. ఎవడైనా చేసే పని ఏంటి? పడుకొని నిద్రపోతారు. ఎలా పడుకున్నారంటే జాగ్రత్త చూడండి. సౌలు పడుకున్నాడు. సౌలు చుట్టూ ఒక 1/2 మంది, ఆ 1/2 చుట్టూ ఓ 10 మంది, ఆ 10 చుట్టూ ఓ 15 మంది, ఆ 15 చుట్టూ 20 మంది, గుండ్రాలుగా 3,000 మంది పడుకున్నారు. సౌలు ఎక్కడున్నాడు? సెంటర్లో ఉన్నాడు, మధ్యలో ఉన్నాడు. చుట్టూ 3,000 మంది ఉన్నారు. ఎవరైనా సౌలు దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? వీళ్ళందరూ దాటుకొని వెళ్ళాలి. ఆ విధంగా భద్రత అనమాట. సౌలు ఆ విధంగా మధ్యలో పడుకొని ఉంటే దావీదు చూశాడు. దావీదు చూసి ఏం చేశాడంటే నెమ్మదిగా ఒక్కొక్కళ్ళని దాటుకుంటూ వెళ్ళిపోయాడు. దాటుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఎవరు లేవలేదంట. ఎందుకు ఎవరు లేవలేదని అంటే 12వ వచనం చూడండి. 26వ అధ్యాయం 12వ వచనం. సౌలు తలగడ దగ్గర నున్న ఈటను నీళ్ల బుడ్డను తీసుకొని వారిద్దరూ వెళ్ళిపోయి యెహోవా చేత వారికి అందరికీ గాఢ నిద్ర కలగగా వారిలో ఎవడను, అంటే నిద్ర ఎవరు కలిగించారు? ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, దేవుడి నిద్ర కలిగించాడు. దేవుడు నిద్ర కలిగించాడు కాబట్టి ఎవరు లేవలేదు. స్టోరీ చూడండి ఎంత ఖతర్నాక్ ఉందో. అర్థమైందా? మనోడు సౌలు దగ్గరకు వచ్చి నుంచున్నాడు. ఎవరు? దావీదు, తనతో పాటు ఉన్నటువంటి ఇంకో కుర్రోడు నుంచొని ఉంటే పక్కనున్నవాడున్నాడే, అడి పేరు అభిషా. వాడేమంటాడంటే, అయ్యా దావీదు అంటాడు. ఏంట్రా? సార్ మీరు ఎలాగో సౌలు గారిని చంపడానికి ఇష్టపడరు. అవును, చంపరం. సార్ మీరేమనుకోనంటే, మీరు అనంటే నేను వేసేస్తానంటాడు. మీరు అనంటే నేను వేసేస్తాను, నేను చంపేస్తాను అని అంటే చైనవర్మై అని ఆయన్ని తిట్టి, ఆయన చేసిన పని ఏంటనంటే పడుకున్నప్పుడు పక్కన నీళ్లు బుడ్డోడు పెట్టుకుంటారు కదా, అది భద్రత కోసం ఈట పెట్టుకుంటారు కదా. ఈట అంటే జావలిన్ లాగా ఉంటుంది, పొడుగు రాడ్డు ఉండి చివర పొద్దునగా ఉంటుంది. అది ఆ 2 పట్టుకుని వెళ్ళిపోయాడు. ఎవరు? దావీదు. వెళ్ళిపోయి ఈ 3,000 మందిని దాటేసి అవతలకి వెళ్ళి రాజా అని అరిశాడు. గొప్పక్కన అందరు లేచాడు అని లేచాడు.
దావీదు చేతిలో ఈట ఉన్నదే, నీళ్లు బొడ్డు ఉంది. అరే రాజుగారిది అదే రాజుగా. అవును అవును రాజా, ఒక మాట చెప్పు, దీంతో నిన్ను పొడి చేసడం నా పెద్ద కష్టమా? పెద్ద కష్టమా? నిన్ను చంపేస్తే కూడా ఎవడికి తెలిసేది కాదు. కానీ నీకెవడు చెప్పాడు నేను నీ శత్రువునని? నీకెవడు చెప్పాడు నేను నిన్ను చంపుతానని? నీకెవడు చెప్పాడు నీ వెనకాల నేను ఉన్నానని? లేను రాజా, లేను, నీకు దండం పెడతానని అర్థం చేసుకో అని చెప్తే, మళ్ళీ రాజుగారు అయ్యా సారీ 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 అని దావీదు దీవించేసి 23 వచనం చూడండి, 26వ అధ్యాయం. యెహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించినని నేను యెహోవా చేత అభిషేకం నొందిన వానిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము చేయుచేను. నాకు దొరికావు, నేను చంపేయచ్చు, కానీ నేను చంపలేదు. దావీదు ఆ విధంగా దీవెన మాట్లాడి వెళ్ళిపోయాడు. ఇక్కడ జాగ్రత్త వినండి. సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం నుంచి 26వ అధ్యాయం దాకా మొత్తం 11 అధ్యాయాలు. ఈ 11 అధ్యాయాల్లో దావీదు గారి స్టోరీ అంతా ఉంది, దావీదు గారి చరిత్ర అంతా ఉంది. ఓకే, అదంతా విన్నప్పుడు 26వ అధ్యాయం చివరికి వచ్చిన తర్వాత ఎవరైనా చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా? 26 ఏళ్ళు లేకపోతే 27 ఏళ్ల దావీదు బంగారం. చిన్నప్పుడు ఆయన ఎవరిని మెచ్చుకోలేదు, ఆయన్ని ఎవరు మెచ్చుకోలేదు, పట్టించుకోలేదు. సొంత నాన్న చీకొట్టాడు, ఆయన పట్టించుకోలేదు. సొంత అన్నలు తన్ని పట్టించుకోలేదు, ఆయన ఏమనలేదు. రాజుగారు చంపడానికి పూనుకున్నారు, ఆయన పట్టించుకోలేదు. రాజుగారు 2-3 సార్లు దొరికారు, అయినా చంపలేదు. రాజుగారిని చంపడానికి అన్ని విషయాల సాధ్యమయ్యేది, కానీ చంపలేదు. బంగారం. మీకు విషయం తెలుసా? దావీదు గారు మొత్తం 73 కీర్తనలు రాశారు. ఎన్ని? 73. ఇంకో 28 రాశారేమో అని అనుమానం. 73 అయితే కనుక ఖచ్చితంగా పైన ఉంటాయన్నమాట దావీదు కీర్తనని. 73 కీర్తనలు. ఈ 73 కీర్తనలో నేను లెక్కేస్తే ఈ టైంకి ఏది సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం దగ్గరకు వచ్చేప్పటికి 16 కీర్తనలు రాశాడు ఆయన. 16 కీర్తనలు రాశాడు ఆయన. అందులో గొప్ప కీర్తనలు ఏంటి తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. అది అప్పటికి అయిపోయింది. నువ్వు నా బండ, నువ్వు నా కోట, 18వ కీర్తన అయిపోయింది. ఆ కీర్తనలు కూడా రాశాడు. దేవుడితో చక్కటి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి, పాటలు పాడితే దెయ్యాలు కూడా వెళ్ళిపోయేటువంటి గొప్ప శక్తివంతుడు, ఆత్మపూర్ణుడు దావీదు. బంగారం. ఇప్పుడు చూడండి, ఇంత పవిత్ర జీవితం జీవించే వ్యక్తి, ఇంత ఆత్మ ప్రేరణలో జీవించినటువంటి వ్యక్తి, ఇంతగా శక్తిని ప్రదర్శించినటువంటి వ్యక్తి 27వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి ఏమైందో చూడండి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీ జీవితంలో ఇలాంటి పరిస్థితి రావడానికి బాగుంటుంది, సాధ్యమవుతుంది. అంటే ఏంటంటే, ఈరోజు మీటింగ్లో ఉన్నాను, చాలా భక్తిభావంతో ఉన్నాను, మంచి వాక్యం విన్నాను, మంచి పాటలు విన్నాను, ఇంటికి వెళ్ళి 10 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాను, చాలా బాగుంది. కానీ 2 రోజులు ఇది ఉంటుందా? ఒక రోజు ఇది ఉంటుందా? ఇలా విధంగా ఆత్మీయతలో నేను కొనసాగుతానా? ఎందుకు పడిపోతాను నేను? ప్రతిసారి మీటింగ్కి వచ్చినప్పుడు జరిగేది ఇదే. మీటింగ్లో ఉన్నప్పుడు పరలోకంలో ఉన్నట్లు ఉంటుంది. ఈ మీటింగ్ ఇంకో 2 రోజులు ఉంటే బాగుంటుంది. ఇంకొద్దిసేపు ఇలాగ కూర్చొని వాక్యం వింటే బాగుంటుంది అని ఉంటుంది. కానీ మీటింగ్ నుంచి ఇంటికి వెళ్తాను, 1 రోజు 2 రోజులు అవుద్ది, పడిపోతాను నేను. ఎందుకు ఇంత ఆత్మీయత నాలోకి వచ్చిన తర్వాత ఎందుకు పడిపోయాను నేను? ఇంత ఆత్మ ప్రేరణతో చప్పట్లు కొడుతూ పాటలు పాడినటువంటి నేను, ఆత్మ ప్రేరణతో నేను దేవుని స్తుతించిన నేను 2 రోజుల తర్వాత ఎందుకు పడిపోయాను నేను? ఇది మీకు వచ్చేటువంటి అనుమానం. దావీదు 26 సంవత్సరాలు దేవుడితో అద్భుతంగా గడిపాడు. ఆయన అడవి మృగాల్ని చేత్తో చీల్చిపడేశాడు, గొలియాతుని చంపేశాడు, రాజుగారు దొరికితే చంపకుండా వదిలేశాడు. అలాంటి వ్యక్తి 27వ అధ్యాయం చూడండి. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిల్చుటం మంచిది కాదు, ఏదో ఒక దినము నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిస్తీన్ల దేశంలోకి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీల సరిహద్దుల్లో నన్ను వెదుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొద్దునని అనుకొని. చివరి మాట చూడండి, అనుకొని. చివరి మాట ఏంటి? అనుకొని అంటే ఏంటి? ఎవరైనా చెప్పారా ఆయనకి? పోనీ ఈయన ఎవరికైనా చెప్పాడా? ఆయనతో ఎవరు చెప్పలా, ఆయన ఎవరికి చెప్పలా. తన హృదయంలో వచ్చిన ఆలోచన. ఏం ఆలోచన వచ్చింది? ఇంత భక్తి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏం ఆలోచన వచ్చింది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని
కీర్తన రాసిన వాడికి ఏమొచ్చింది? నువ్వే నా బండ, నువ్వే నా కోట, నువ్వే నా ఆశ్రయదుర్గము అని పాట పాడిన వ్యక్తికి ఏమి ఆలోచన వచ్చింది? చూడండి మరోసారి. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనము. ఎవడు చెప్పాడు? ఈయనకే? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన? ఎలా పుట్టుకొచ్చింది ఈ భయం? ఎందుకు వచ్చింది ఈ అపనమ్మకం? ఎందుకు వచ్చింది ఈ అవిశ్వాసం? ఈయననా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అనే కీర్తన రాసినటువంటి ఆయన? ఈయననా నువ్వే నా ఆశ్రయ దుర్గము అనేటువంటి కీర్తన రాసినటువంటి ఆయన? ఇది మనకు వచ్చేటువంటి ప్రశ్న. ఈయననా? గుర్తుపెట్టుకోండి, దావీదంతటి వాడికి ఇలాంటి అనుమానం వచ్చింది. దావీదంతటి వాడు జారిపోయాడు. మనం జారిపోవటం పెద్ద విషయం కాదు. అయితే జారిపోవచ్చు అని నేను చెప్పట్లా, జారిపోవటం పర్లేదు అని నేను చెప్పట్లా. ఎందుకు జారిపోయాడు దావీదు? దేవుడు ఎందుకని దావీదు జీవితాన్ని మనకు ఆ విధమైన వివరణ ఇచ్చాడు? మనం అలా జారిపోకూడదని, మనం జాగ్రత్త తీసుకోవాలని. మనం జాగ్రత్త తీసుకుంటే కనుక మనము దావీదులాగా జారిపోకుండా ఉండగలుగుతాం. ఎందుకు జారిపోయాడు? తనకి డౌట్ వచ్చింది, అనుమానం వచ్చింది, అవిశ్వాసం కలిగింది. ఎవరి మీద? దేవుడి మీద. దావీదు మామూలోడు కాదు. ఆయన గొలియాతుని చంపేశాడు. ఆయన మామూలోడు కాదు. అడవి మృగాల్ని చంపేశాడు. మామూలోడు కాదు. సౌలు దొరికితే వదిలేశాడు. అలాంటి వ్యక్తి భయపడిపోయాడు. నువ్వు అనొచ్చు, సార్ నా జీవితంలో దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. కరెక్టే. నాకు దేవుడు చాలా వాగ్దానాలు ఇచ్చాడు. కరెక్టే. నేను కూడా గంటలు ప్రార్థన చేశా. కరెక్టే. దావీదు కూడా అలాంటోడే. కానీ ఎందుకు వచ్చింది అనుమానం? ఎందుకు వచ్చింది ఆ విధమైన ఆలోచన? చూడండి ఎలాంటిదో. ఇక్కడ నిల్చుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనం అవుతానేమో అంటలా. ఖచ్చితంగా అయిపోతే నన్ను వాడు చంపేస్తాడు. మీలో ఎన్నిసార్లు ఈ మాట అనలేదు, ఇంకా నేను ఇంకా భరించలేను సార్, ఇంకా తట్టుకోలేను సార్, ఇక అయిపోయింది. మీరు అనేస్తారు ఆ మాట. ఎంతకాలం భరిస్తాం సార్? ఇది ఎంతకాలం ఓపిక పడతాం సార్? ఇక అయిపోయింది నా బతుకు. మీరే ఒక మాట రాసి పాడేస్తారు, అయిపోయిందిగా, ఆమేన్. అది ఇక్కడ జరిగిన విషయం. అని నన్ను లేపేస్తాడు, సౌలు నన్ను చంపేస్తాడు, అయిపోయింది. మీలో ఎంతమందికి ఇలాంటి భయాలు ఉంటాయో తెలుసా? అయిపోయింది సార్, ఇక అయిపోయింది నా బతుకో, అయిపోయింది. దావీదు అలాంటి మాట అంటున్నాడు. ఇంకేమన్నాడు తెలుసా? నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోదును. ఫిలిస్తీన్లు ఎవరో? నెంబర్ 1 శత్రువులు. ఎవరికి? దావీదుకి. ఫిలిస్తీన్లలోంచే కదా గొలియాతు వచ్చింది. గొలియాతుని చూసినప్పుడే కదా దావీదు కోపం వచ్చింది. ఎవరైతే ఆయనకి శత్రువులో, సౌలు అంటే భయం వేసినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు? శత్రువుల దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడితో కనెక్షన్ తెగిపోతే, దేవుడి మీద ఉండాల్సిన విశ్వాసం పోతే, దేవుని వాక్యం నీ హృదయంలో విశ్వాసాన్ని నిలబెట్టకపోతే నీలోకి భయం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం లేకపోతే అవిశ్వాసం వస్తే భయం వస్తే చేసే పని ఏంటి తెలుసా? బుర్ర పని చేయదు. భయములో బుర్ర పని చేయదు. మీలో చాలామంది ఏమంటారు తెలుసా? భయం వేసింది, ఏం చేయాలో అర్థం కాలేదు, అలాగే వెళ్ళిపోయాను నేను. భయం వేసింది, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఆడి దగ్గరికి వెళ్ళాను, మాట్లాడేశాను. భయం వేసింది, ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, అందుకే ఈ పని చేశాను. భయంలో నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు 100% రాంగ్ ఉంటాయి. భయం వేసింది మనోడికి. భయం వేసి ఎక్కడికి వెళ్ళిపోతాం అనుకున్నాడు తెలుసా? లాభం లేదు, ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోతాను, వాళ్ళే నన్ను బాగా కాపాడతారు. మనలో చాలామంది భయం వేసి దేవుడితో కనెక్షన్ తెగిపోతే, విశ్వాసం కోల్పోతే, గుర్తుపెట్టుకోండి, పాత అలవాట్ల దగ్గరికి వెళ్తాం. పాత అలవాట్లు. తాగుబోతూ వదిలేసి వచ్చాడు, దేవునిలో ఎదుగుతున్నాడు. కొన్ని రోజులైన తర్వాత వాక్యం చదవడం మానేశాడు, బలహీనమైపోయింది, అవిశ్వాసం చోటు చేసింది. దాంతో మనసు పీకులాడుతూ మొదలుపెట్టింది. ఎక్కడికి వెళ్తాడు? మళ్ళీ తాగుడికి వెళ్తాడు. నీకు ఇదివరకు సెటప్ ఉంది, ఆ సెటప్ను వదిలేసావు, పవిత్రంగా జీవిస్తున్నావు. మనసు ఒకసారికి వచ్చేప్పటికి వాక్యాన్ని వదిలేసావు, అవిశ్వాసం వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోతావు. మీలో చాలామంది ఇది వరకు ఏ పాపానికి బానిసలో, విశ్వాసము తక్కువైనప్పుడు, భయం మీలోకి వచ్చినప్పుడు, అనుమానం రేకెత్తినప్పుడు మీరు చేసిన పని మళ్ళీ అక్కడికి వెళ్ళటమే. దావీదు ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాడు.
ఫిలిస్తీన్ల దగ్గరికి. శత్రువులు, నేను ఎవరి దగ్గరికి వెళ్తున్నాను ఏమి ఆలోచించట్లేదు. ఏమన్నాడు అప్పుడు సౌలు, ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లో నన్ను వెదుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించదును అనుకొని పారిపోయాడు, వెళ్ళిపోయాడు ఫిలిస్తీన్ల దగ్గరికి. ఎలా వెళ్ళాడు? ఆయన ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది తప్పుడు నిర్ణయం అన్నప్పుడు ఆ తప్పుడు నిర్ణయం నెరవేర్చుకోవడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడతారు, ఎన్ని తప్పుడు పనులైనా చేస్తారు. ఏం చేశాడు చూద్దాం. వెళ్ళాడు ఫిలిస్తీన్ల దగ్గరికి. దావీదు వెళ్తే ఫిలిస్తీన్లు ఒప్పుకుంటారా? చంపేస్తారు. అందుకే ఎలా వెళ్ళాడు సార్? ఎలా వెళ్ళాడు? అదేంటి సార్ అలాగే వెళ్ళాడు. ఇక్కడ నుంచి సొల్లు కార్చుకుంటే ఎలా వెళ్ళే ఆడ కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడు? ఏమైందిరా దావీదికి? సార్ దావీదికి పిచ్చెక్కింది. అవునా? పిచ్చోడు అయిపోయాడు సార్. అవునా? మనోడికి ఫిట్స్ వస్తున్నాయి అంట. అవునా? మనోడు చేతగాళ్ళలాగా పడిపోయాడు. అవునా? పిచ్చోళ్ళలాగా నటించాడు ఆయన. అక్కడ నటించాడు. ఎందుకు? జీవితాన్ని కాపాడుకోవడానికి. దేవుడి దగ్గర ఉంటే భద్రత రాజాలాగుండి అనుభవించాల్సిందే. పిచ్చోళ్ళలాగా దాన్ని అనుభవిస్తానికి అని ప్రయత్నం చేసి పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. అక్కడ అకీషు అనే ఒక రాజు ఉన్నాడు, ఫిలిస్తీన్ రాజు. అతను చూసి ఏమైందిరా దావీదికి? సార్ పిచ్చోడు సార్. సరే వదిలేండి, అటు జోరికి వెళ్ళదు. కొన్ని రోజులు ఎంత పిచ్చి తగ్గింది సార్, దావీదు గారికి పిచ్చి తగ్గిందంట, రమ్మని చెప్పు. దావీదో చేతులు కట్టుకొని నుంచున్నాడు. ఏంటి సార్? దావీదో అస్సలు నిన్ను చంపేయాలా, కానీ నీకు పిచ్చిందని వదిలేశాను. నువ్వు పని చేయ, నాకు అక్కడ ఆ రెండు వర్గాల వాళ్ళు కొట్టుకుంటున్నారు, వెళ్ళి దాన్ని సెటిల్ చేసుకొని రా అన్నాడు. దావీదు వెళ్ళి రెండో రోజు, రాజుగారు సెటిల్ చేసుకొచ్చాను. సభాష ఇటెళ్ళు, లేదో గొడవ పడతాను, సెటిల్ చేసిరా. అది కూడా సెటిల్ చేశాడు. ఇలాగ 4-5 గొడవలు సెటిల్ చేశాడు రాజు. దావీదు సెటిల్ చేస్తే ఇక చివరికి అకీషు ఏమంటాడంటే, దావీదు కూర్చో. సార్ పర్లేదు సార్. కూర్చోయా రే, ఇడికో పేట వేయండి, కూర్చున్నాడు. మరే నీకు నేను ఒక ఉద్యోగం ఖరారు చేశానా? అవునండి. చాలా వందనాలు సార్. ఏ ఉద్యోగం సార్? ఏం లేదు, నువ్వు చాలా నమ్మకస్తుడివి, నువ్వు చాలా ధైర్యం కలిగిన వాడివి, నువ్వు చాలా బలం కలిగిన వాడివి. ఓ పని చేయాలా? ఏంటి చెప్పండి. నువ్వు నాకు బాడీగార్డ్గా ఉండాయా? నువ్వు నాకు బాడీగార్డ్గా. దావీదు ఒప్పేసుకున్నాడు. సార్ దాంట్లో తప్పేంటండి అని అంటారేమో. ఇది జరిగింది 27 ఏళ్ళప్పుడు. 10 ఏళ్ల క్రితం ఇదే దావీదు గొలియాత్తో అన్న మాట ఒకటి గుర్తుపెట్టుకుంటే, దావీదు ఎందుకు ఇలా మారిపోయాడు అంటారు. 10 ఏళ్ల క్రితం గొలియాత్తో దావీదు అన్న మాట అంటే, అరే సున్నతలేనోడా, నువ్వేంట్రా మా మీదకి వచ్చేది? నిన్ను చంపి నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు వేస్తానన్నాడు. అంటే వాడి బాడీని, గొలియాతు బాడీని ముక్కలు చేసి ఆకాశ పక్షులకు భోజనంగా వేస్తానన్నాడు. ఇప్పుడు అదే ఫిలిస్తీన్ రాజు దగ్గరకు వచ్చి నీ మీద ఏగ వాలకుండా చూస్తానంటున్నాడు. మీకు అర్థమైంది కదండి? వాడినేమో ముక్కలు చేసి ఆకాశ పక్షులకి వేస్తానన్నా, ఈయన దగ్గరకు వచ్చి నీ మీద ఏగ వాలకుండా. దావీదు ఎందుకు ఇలా అయిపోయాడు? దావీదు ఎందుకు ఇలా మారిపోయాడు? దావీదు అలా అయిపోవడానికి కారణం ఏంటి? ఒకే ఒక కారణం. కీర్తనలు రాసినటువంటి దావీదు, దేవునితో సహవాసాన్ని అనుభవించినటువంటి దావీదు దేవుడిని మర్చిపోయాడు, దేవుడికి దూరం అయిపోయాడు. వాక్యం చదవటం ఆగిపోతే, మళ్ళీ చెప్తున్నాను, వాక్యం చదవటం ఆగిపోతే, భోజనం చేయకపోతే శారీరకంగా నీరసం ఎలా వస్తుందో, వాక్యం చదవకపోతే విశ్వాసానికి బలహీనత వస్తుంది. విశ్వాసం రావాలంటే వాక్యం మీరు ధ్యానం చేయాలి, మీరు చదవాలి. వాక్యం చదవకపోతే విశ్వాసం రాదు. విశ్వాసం లేకపోతే పడిపోతావు. సార్ ఇంత పొడుగు ఇంత దూరం ప్రయాణం చేశాను కదా, నేను పడిపోతానా అని అంటే, 20 ఏళ్ళు భోంచేశాను కదా అని 2 ఏళ్ళు అన్నం తింటాం మానేస్తే చెప్పు. సార్ 4 రోజులు అన్నం తిన్నాను సార్, ఓ వారం మానేస్తాను సార్ అంటే ఎలా ఉంటుంది? పోతావు. నీ కడుపుకి రోజు ఆహారం ఎలా అవసరమో, నీ హృదయానికి వాక్యం అలా అవసరం. వాక్యం లేకపోతే ఇది పరిస్థితి. ఇది 27వ అధ్యాయం అండి. ఇప్పుడు 30వ అధ్యాయంకి వచ్చేద్దాం. 30వ అధ్యాయం 29వ అధ్యాయానికి వద్దాం. జరిగింది ఏంటంటే, ఫిలిస్తీన్ రాజులు 5, మొత్తం 5 రాజులు. ఈ 5 రాజులు కలిసి ఒక గుంపుగా వాళ్ళు తయారై సౌలు మీద యుద్ధానికి వెళ్తున్నారు. 5 రాజులు, 5 రాజ్యాలు కలిసి సౌలు మీద యుద్ధానికి వెళ్తున్నారు. అకీష్కు బాడీగార్డ్ ఎవరు? దావీదు. సో దావీదు కూడా వెనకాల వస్తున్నాడు.
ఈ 5 రాజులు నడుచుకుంటూ వెళ్తారు కదా. ఈ 5 రాజుల్లో ఒక రాజు ఎవరు? అకీష్. అకీష్ పక్కన ఇంకో రాజు ఉండే, ఏమంటే అకీష్ గారు అన్నాడు. ఏంటని? సార్ ఆడెవడు సార్ వెనకాల వస్తుంది? ఆడెవడు వెనకాల వస్తుంది? ఆడ మనోడే. ఎవడు సార్ ఆడు? మనోడే అన్నాడు. ఎవడాడు? దావీదయ్యా. దావీదు తెలీదా? సార్ వాడే కదా సార్ మన మీద యుద్ధానికి వచ్చింది. అవును. ఏమైందంటే ఇప్పుడు సార్ ఆడికిను ఈ సౌలుకి ఏదో గొడవ వచ్చిందంట సార్. వాడు ఏమన్నాడంటే, సార్ మీరు అనుమతిస్తే నేను మీ వెనకాల వచ్చేసి ఆయన్ని చంపేసి మిమ్మల్ని నేను కాపాడతాను సార్ అని అన్నాడు. అందుకే రమ్మన్నానంటే జాగ్రత్తగానండి. ఆ పక్కనున్నవాడు ఏమంటాడు? రేయ్ ఆడింది నమ్మేవరా? అని నమ్మొద్దు. ఎందుకు నమ్మొద్దంటే వాడు ఎలాంటోడు చెప్పంటావా? దావీదు ఎలాంటాడు తెలుసా? నేను నీకు సహాయం చేస్తాను అని వెనక నుంచి వచ్చి, అర్థమైందా, మనల్ని చంపేసి మన తలకాయ తీసుకెళ్ళి సౌలుకిచ్చి, రాజా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో చూడు, వెనక నుంచి వాళ్ళని వేసేసి వాళ్ళ తలకాయలు తీసుకొచ్చాను అంటాడు. పంపించేవాడే, పంపించేయి అనేటప్పటికి అకీష్కి ఏం చేయాలో అర్థం కాక వెళ్ళాడు. వెళ్ళి చూడండి 7వ వచనం, 30వ అధ్యాయం 29వ అధ్యాయం 7వ వచనం. ఫిలిస్తీన్ల సర్దార్ల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయునట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళమని చెప్పగా, వెళ్ళిపో బాబు అన్నాడు. దావీదు ఏమని చెప్పాడంటే, దావీదు 8వ వచనం, నేనేమి చేసి తిని నా ఏలిన వాడగు. ఎవరితో అన్నాడు ఈ మాట? అకీష్తో ఏమంటున్నాడు? నా ఏలినవాడు. ఎంత ఘోరం అండి! ఇదే నోటితో నా ఏలినవాడని ఎవరిని పిలిచాడు? యెహోవా దేవుణ్ణి. ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నాడు? ఎంత ఘోరం అండి! అదే నోటితో దేవుణ్ణి స్తుతించి, అదే నోటితో దేవుణ్ణి ఆరాధించి, అదే నోటితో శత్రురాజు దగ్గరికి వెళ్ళి, నువ్వే నా ఏలినవాడివి, నువ్వే నా రాజువి. దేవునికి దూరం అయితే మనం ఎలాంటి పనులు చేస్తాం ఇక్కడ అర్థమవుతుంది. దేవునికి దూరం అయితే ఇంకేమన్నాడు? నీ శత్రువులతో. ఎవరు శత్రువులు? అకీష్ శత్రువు ఎవరో? సౌలు. నీ శత్రువులతో యుద్ధము చేయుటకే నేను రాకుండానట్లు. మీకు 2 సార్లు చూపించాను కదా దావీదు సౌలుతో ఏమన్నాడు? 24వ అధ్యాయంలో, 26వ అధ్యాయంలో, నేను నిన్ను చంపను, నీ జోలికి నేను రాను. ఇప్పుడు ఏం చేశాడైనా? చంపడానికి వచ్చేసాడు ఆయన. ఎందుకు? దేవుడితో కనెక్షన్ పోయింది. దేవుడితో కనెక్షన్ పోతే, దేవుడితో సంబంధం పోతే, మనము ఏదైతే ప్రమాణం చేస్తామో దాన్నే చేస్తాం. ప్రభా నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తా అంటావు, దేవుడితో కనెక్షన్ పోతే ప్రార్థన చేయవు. ప్రతిరోజు బైబిల్ చదువుతా అంటావు, దేవునితో సంబంధం పోతే బైబిల్ చదవో. ప్రభా నేను ఈ పాపం చేయను అని అంటావు, మళ్ళీ చేస్తావు. నేను సీరియల్స్ చూడను అంటావు, మళ్ళీ చూస్తావు. నేను ఫేస్బుక్లో రీల్స్ చూడను అంటావు, మళ్ళీ చూస్తావు. ఇది నువ్వు చేసే పని. నేను యూట్యూబ్లో పలానా వీడియోలు చూడను అంటావు, మళ్ళీ చూస్తావు. మనోడు వెళ్ళిపోయాడు. నీ శత్రువులతో యుద్ధము చేయటకై నేను రాకున్నట్లు నీ వద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడినైన నా యందు తప్పేమి కనబడినని అకీష్ను అడిగాను. దావీదు ఏమన్నాడు తెలుసా? నేను దాసుడిని, నీ కాళ్ళ దగ్గర పడుండే దాసుడిని నేను. ఎంత ఘోరమైన మాట చూడండి, నీ దాసుడిని నేను. అలాగా దీనంగా మాట్లాడుతూ ఉంటే అందుకు అకీష్, దేవదూత వలె నువ్వు నాకు దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును, కానీ ఫిలిస్తీన్ల సర్దార్లు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు. ఆడపిల్లల్ని వలలో వేసుకున్నప్పుడు అబ్బాయిలు అనే మాట ఏంటి తెలుసా? నువ్వు నాకు దేవదూత, నువ్వు నాకు ఏంజల్, నువ్వు నా బంగారం. ఇది ఆరంభంలో పడేటువంటి పదాలు. ఇక్కడ ఈడు కూడా అంటున్నాడు, నువ్వు నాకు దేవదూత వలె కనబడుతున్నావు. దేవదూత, ఏంజల్. అవసరం అయిపోయిన తర్వాత ఏమన్నాడు తెలుసా? సూర్యుడు ఉదయించ ముందే వెళ్ళిపోయి అక్కడి నుంచి. అది కూడా ఎంత మర్యాదగా గెట్అవుట్ అంట్లా. మరే నువ్వు ఏమనుకోవద్దు, పొద్దున్నే వెళ్ళిపోయా మళ్ళీ కనబడితే. అది కూడా ఎంత ఎటకారంగా ఏమన్నాడు తెలుసా? కాబట్టి 10వ వచనం, కాబట్టి ఉదయమున నీవును నీతో కూడా వచ్చిన నీ యజమానుని సేవకులను త్వరగా లేవలను. పొద్దున్న లేచిపోవాలమ్మా, అలారం పెట్టమంటే పెడతాను. పొద్దున్న లేచిపో. ఉదయమున లేచి తెల్లవారుగానే బయలుదేరి పోవలనని దావీదుకి, నీ ముఖం నాకు మళ్ళీ చూపించొద్దు. మనల్ని కాదనే వాళ్ళు ఎలా కాదంటారంటే బూతులు తిట్టేసి కొట్టేసి వెళ్ళిపోతే బాగానే ఉంటుంది. అలా అనరు. మరే సారీ, ఇంతకాలం నీతో ఉన్నాను,
సారీ, ఇంతకాలం ప్రేమించినట్లు నేను నటించాను. యాక్చువల్గా చెప్పాలంటే నేను అంత మంచోడిని కాదు, నేను అంత మంచిదాన్ని కాదు, నువ్వు ఏమనుకోకుండా ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయా. సారీ, సారీ, ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయొద్దే, నాకు ఇంకెప్పుడు మాట్లాడొద్దే, బాయ్, థ్యాంక్ యూ. ఎలా ఉంది మీకు జరిగినాయి? ఎలా అంటే జరుగుతుంటాయి. దావీదుతో అకీషు వాడుకున్నంతసేపు వాడుకొని 16 నెలలు ఉన్నాడు. ఎంతకాలం? 16 నెలలు. సంవత్సరం మీద 4 నెలలు. 16 నెలలు వాడుకొని 16 నెలల తర్వాత ప్లీజ్ గెట్ అప్ అండ్ గెట్ అవుట్. నీ ముఖం మళ్ళీ చూపించొద్దు, తెల్లారుజాము లేచిపో, సూర్యోదయానికి ముందే వెళ్ళిపో, నీ జనానందరిని తీసుకొని వెళ్ళిపో. చిన్నప్పుడు నాన్న చీకొట్టాడు, తర్వాత అన్నదమ్ములు చీకొట్టారు, తర్వాత రాజు చీకొట్టాడు, ఎవరి దగ్గరకో వెళ్తే వాడు చీకొట్టాడు. దావీదు వెనక్కి వెళ్ళిపోయాడు. 30వ అధ్యాయానికి వచ్చేద్దాం. 30వ అధ్యాయం. దావీదు ఇంటికి వెళ్దామని వెళ్ళిపోతున్నాడు. 3వ వచనం చదువుతున్నాను. 30వ అధ్యాయం. దావీదును అతని జనములను పట్టణంనకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోకి కొనిపోబడిటుండు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఇంటికి వచ్చేప్పటికి ఏమైందే? ఎవరో శత్రువులు వచ్చి భార్యని పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇళ్ళంతా తగలబెట్టేశారు. ఏడ్చి 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 శక్తి లేనంత పరిస్థితిలో కుప్పకూలిపోయారు అందరూ. 6వ వచనం చూడండి. 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడిన మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. ఇప్పుడు చూడండి, తనతో పాటు 300 మంది అన్నారు కదా. మనోడు ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటా, రే వేసేద్దాం, వేసేద్దాం, వేసేద్దాం అని మాటలు వినబడుతున్నాయి. తల పైకెత్తి చూశాడు. ఎవరో దావీదు ఏడుస్తూ చూస్తే ప్రతి వాడి చేతిలో రాయి ఉంది. 300 మంది చుట్టూ రాళ్ళు పట్టుకొని ఉన్నారు. అరే ఏంట్రా, నీ వల్లనే నా భార్య పోయింది, నీ వల్లనే నా కొడుకు పోయాడు, నీ వల్లనే నా కూతురు పోయింది, చంపేస్తా అని రాళ్ళు పైకెత్తారు. ఇప్పుడు దావీదుకి ఎవరున్నారు? ఎవరు లేరు. చిన్నప్పుడు నాన్న కాదన్నాడు, అన్నదమ్ములు కాదన్నారు, రాజు కాదన్నారు, ఎవడో పరాయి రాజు దగ్గరికి వెళ్తే వాడు కాదన్నాడు. 300 మంది చుట్టూ పెట్టుకొని వాళ్ళని అనుకుంటే వాళ్ళు కాదన్నారు. దావీదుకి ఎవరు లేరు. ఒక మాట చెప్తాను చూడండి. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది ఒకవేళ మీతో వ్యక్తిగతంగా మాట్లాడితే మీలో చాలామంది చెప్పే మాట ఏంటి తెలుసా? సార్, బయటికి నేను కనబడే అంత ఆనందంగా లేను సార్, నా అసలైన బాధలు చెప్పుకోవడానికి నాకు ఎవరూ లేరు, నా హృదయంలో ఉన్నటువంటి బాధను పంచుకోవడానికి ఎవరు లేరు, నేను ఒక్కడనే. ఒకవేళ అలాంటి ఒంటరితనం ఉన్నట్లయితే నేను చెప్పే మాట వినండి, మీకు బాధ కలుగుద్ది. కానీ వినండి, మిమ్మల్ని ఆ ఒంటరితనంలోకి తోసింది, మీకు ఆ ఒంటరితనం కలిగేటట్లు చేసింది ఎవరో తెలుసా? దేవుడే. అదేంటి సార్? అవును, దేవుడే చేశాడు. అదేంటి సార్? దేవుడు నాకు ఎవరైనా సహాయాన్ని ఇవ్వాలి కదా. ఎవడో ఎందుకు ఇవ్వడు సార్? ఎందుకు ఇవ్వడో చెప్తాను. ఎవరినైనా సహాయం ఇస్తే ఏం చేస్తావో చెప్తాను. ఎవరినైనా సహాయం ఇస్తే వాడి చుట్టూ తిరుగుతావు, దాని చుట్టూ తిరుగుతావు. మరి ఎవరు సహాయం లేకపోతే ఏం చేస్తావు? ఎవరు సహాయం లేకపోతే దేవుడి కోరిక ఏంటంటే అప్పుడైనా దేవుడి దగ్గరికి రావాలని. అప్పుడైనా దావీదు చూడండి ఏం జరిగిందో చూద్దాం. రాళ్ళు రువ్వి చంపుదాం రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి, అదండి విషయం. అప్పుడు ఎవ్వరు లేకపోతే దేవా అని అన్నాడు ఆయన. అప్పుడు నాకు మీకు అర్థం అవడం చెప్తానే, ఇది మీకు సులభంగా అర్థం అవుద్ది అనుకుంటున్నాను. ఇది స్మార్ట్ ఫోన్, అంటే చేత్తో నొక్కితే పని జరిగేటువంటి ఫోన్ ఇది. ఓకే, ఈ ఫోన్ కొన్నప్పుడు మొదట్లో దీంట్లో మన సిమ్ పెట్టుకొని అన్నీ చేస్తాం కదా. చేసినప్పుడు సెట్టింగ్స్ అనేవి ఉంటాయి కదా. ఆ సెట్టింగ్స్లో అతను చెప్పింది ఏంటనంటే, నీ ముఖాన్ని బట్టి నీ ఫేస్ని బట్టి ఇది తెలుసుకుంటుంది, అది సెటప్ చేయనా అని అన్నారు. ఓకే అన్నాను. అని అంటే మనం ఫోన్ ముందుండి ఇలా 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 అనాలి అని అంటే మన ముఖం అంతటిని కూడా తీసుకుంటుంది. అది తీసుకొని అయిపోయింది అంటది. అయిపోయింది అన్న చెప్పిన తర్వాత
ఈ ఫోన్ ఎప్పుడు తెరుచుకుంటుంది తెలుసా? ఈ ఫోన్ ఎప్పుడు పనిచేస్తుంది తెలుసా? నేను చూపిస్తేనే పనిచేస్తుంది, లేదా పనిచేయదు. నా భార్య చూస్తే పనిచేయదు, నా కూతుర్లు చూస్తే పనిచేయదు, మా పాస్టర్ గారు చూస్తే పనిచేయదు, 100 మంది ప్రార్థన చేసి చూస్తే పనిచేయదు. నేను చూస్తే పనిచేస్తుంది. నేను చూస్తే ఇంకెవరికి పనిచేయదు. అది నేను చూస్తే సిస్టమ్ ఓపెన్ అవుతుంది, అప్పుడు పని జరుగుద్ది. ఇది మనకి ఆధునిక టెక్నాలజీ ద్వారా చేసిన పని ఈ మధ్యన. కానీ మీకు క్వశ్చన్ తెలుసా? మన దేవుడు అంతకంటే గొప్పోడు. నువ్వు మారు మనసు పొందంగానే నీ ఫేస్ని ఆయన ఫోటో తీసుకున్నాడు. నీ ఫేస్ని ఆయన ఫోటో తీసుకున్నాడు. ఏమంటాడు తెలుసా? నువ్వు నీ ఫేస్ చూపించు, నేను పని మొదలు పెడతా. నువ్వు నీ ఫేస్ చూపించి నేను పని మొదలు పెడతా. నువ్వేమో ఫేస్ చూపించడానికి ఇష్టపడవు. ఒకవేళ బాధల్లో ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థన చేయంటే మీరు నేను చేయను సార్, నువ్వు చేయండి, మీరు చేయండి. మీరు చేస్తే దేవుడు అంటాడు కదా. గుర్తుపెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు. కానీ నువ్వు చేస్తేనే వినగలిగే పాటలు కొన్ని ఉన్నాయి. నువ్వు చూడాలి, నువ్వు చూస్తేనే పని అవుద్ది. అయితే నేను ఇలా చూడంగానే వెంటనే తెలుసుకుంటుంది. ఇది వెంటనే ఎక్కువ టైం పట్టదు, మహా అయితే 1/2 సెకండ్ పట్టుద్ది అది తెలుసుకోవడానికి. 16 నెలలు దేవుడికి దూరంగా ఉన్నాడు దావీదు. 16 నెలలు దేవుడు వైపు చూడంగానే దేవుడు వెంటనే దావీదు వైపు చూశాడు. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయలేదు. నువ్వు 16 నెలలు నాకు దూరంగా ఉన్నావు, నేను 16 రోజుల తర్వాత చూస్తా అనలేదు ఆయన. 16 నిమిషాల తర్వాత చూస్తాననలేదు, 16 సెకండ్ల తర్వాత చూస్తాననలేదు. వెంటనే. ఎంత గొప్ప దేవుడు అండి! నువ్వు పడిపోయి ఎంత దూరం వెళ్ళావో నాకు తెలీదు, ఎంత కాలమైందో నాకు తెలీదు. ఈరోజు ఈ మాటలు చెప్తున్నప్పుడు సార్ నా పరిస్థితి కూడా అదే అని అనుకుంటే నేను చెప్పే మాట ఒక్కటే ఏంటి తెలుసా? నేను ప్రార్థన చేయను, ఇక్కడ ఎవరో ప్రార్థన చేయరు. నువ్వు దేవుని వైపు చూడు, దేవుడు నీ జీవితంలో పనిచేస్తాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? నువ్వు చూస్తేనే పని అవుద్ది. నువ్వు చూస్తేనే. దావీదు దేవుని వైపు చూసి ధైర్యం తెచ్చుకుంటే ఏమైందో చూడండి. 7వ వచనం. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదు దావీదు వద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందువని సెలవిచ్చను. దావీదు దేవుడితో కనెక్షన్ రాగానే చేసిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా? దేవా నన్ను వెళ్ళమంటావా? దేవుడి చిత్తాన్ని అడగడం మొదలుపెట్టాడు. దేవుడు మనస్సేంటో తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు దాకా తనకిష్టం వచ్చింది చేశాడు. ఇప్పుడు ఎవరి ఇష్టాన్ని అడుగుతున్నాడు? దేవుడి ఇష్టాన్ని. నన్ను చేయమంటావా? దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎల్లు, నీ భార్య నీ పిల్లలు దొరుకుతారని. దేవుడు సహాయం చేయడం మొదలు పెడితే ఎంత విచిత్రంగా ఉంటుంది అంటానికి రుజువు ఏంటి తెలుసా? దావీదు వెళ్తా ఉన్నాడండి, ఎక్కడికి వెళ్ళాడు తెలీదు, వాళ్ళ భార్యని ఎవరు తీసుకెళ్ళాడు తెలీదు, ఎక్కడికి వెళ్ళాడు తెలీదు. వెళ్తా ఉంటే ఒక సైనికుడు దెబ్బలు తగిలి పడిపోయి ఉన్నాడు. దావీదు అంటాడు, ఆడికి కొంచెం నీళ్ళు ఇవ్వండిరా అని. నీళ్ళు ఇచ్చి వాడికి కట్లు గిట్లు కడతా ఉండి అడిగారు, బాబు నువ్వు ఎవడవే అని. సార్ నేను అమాలేకండి సార్. ఎందుకు ఇక్కడ పడిపోయి ఉన్నా సార్? ఇగో మా వాళ్ళంతా ఈ ఊరిని తగలబెడతానికి వచ్చారు అని అంటే, అవునా, అది మా ఊరే. అయ్యో సారీ సార్, ఏం పర్లేదులే. మరి మా భార్యల్ని పిల్లల్ని వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారు తెలుసా? తెలుసు సార్, నాకు తెలుసు సార్. మమ్మల్ని అక్కడికి తీసుకెళ్తావా? తీసుకెళ్తాను సార్. కానీ ఒక చిన్న మాట సార్, చెప్పండి. నన్ను మీరు చంపనరా, నన్ను వాళ్ళకి అప్పచెప్పవరా. మీరు ఆ 2 మీరు ఒప్పుకుంటే ఇక్కడ తీసుకెళ్తానని ఇతను తీసుకెళ్ళిపోయాడు దావీదుని. ఇదిగో సార్ ఇక్కడ ఉన్నారు చూడండి. దావీదు వాళ్ళ మీద యుద్ధం చేసి గెలిచి 18వ వచనం చూడండి. 18వ వచనం. ఈలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దాన్ని అంతటినీ మొత్తం అంతా వచ్చింది వెనక్కి, మొత్తం వెనక్కి తెచ్చేసుకున్నాడు. పోయిందంతా మళ్ళీ వచ్చేసింది వెనక్కి. ఎప్పుడు? దేవుడితో కనెక్షన్ వచ్చినప్పుడు, దేవుడితో తిరిగి సంబంధం ఏర్పడినప్పుడు. కోల్పోయావా నువ్వు? నష్టం వచ్చిందా? దొంగతనం జరిగిందా? పగిలిపోయాయా? ఇరిగిపోయాయా? ఏమైనా సరే దేవుని దగ్గరికి తిరిగి వస్తే, దేవుడితో సంబంధం ఏర్పరచుకుంటే దేవుడు మనతో మాట్లాడుతూ మొదలు పెడతాడు.
దేవుడు మనతో సహవాసం చేయడం మొదలు పెడతాడు. దేవుడు తన మనస్సుని మనకు అప్పగిస్తాడు, చెప్తాడు. దేవుడు మనకి మార్గం సరళం చేస్తాడు, పోయిన దాన్ని తిరిగిస్తాడు ఆయన. అయితే అది ఎప్పుడు జరుగుద్ది? తిరిగి మనం దేవునితో సంబంధం ఏర్పడితే. తిరిగి మన దేవునితో సంబంధం ఏర్పడినాడు. ఈ మధ్యాహ్నం దావీదు గురించి కథలాగా చెప్పాను. చిన్నప్పటి నుంచి తనకి 28, 29 వయసు వచ్చేదాకా దావీదు ఏం చేశాడో మీకు చెప్పాను. దావీదు ఎలా వ్యవహరించాడో మీకు చెప్పాను. ఎలాగ పడిపోయాడో మీకు చూపించాను. తిరిగి దేవుడు ఎలాగ తన వైపు తిప్పుకున్నాడో మీకు చూపించాను. మీ జీవితంలో ఈ వాక్యం అంతా వింటున్నప్పుడు, సార్ నా పరిస్థితి అదే, ఈ విషయాల్లో నేను దావీదు లాంటి దాన్ని, దావీదు వంటి వాణ్ణి అని చెప్తారా? దావీదు ఏ విధంగా వెనక్కి తిరిగి దేవుడి వైపు చూశాడో మీరు కూడా దేవుని వైపు చూడటానికి ఇష్టపడుతున్నారా? అయ్యా నేను దేవుని వైపు తిరిగి చూస్తా. పెద్ద ఉద్రేకం మనకేం అవసరంలా, చప్పట్లు కొట్టి ఊగిపోయి చేయాల్సింది ఏమీ లేదు. అది తప్పని నేను అంటలేదు. ఇప్పుడు అది అవసరంలా. ఇప్పుడు మనకు కావాల్సింది ఒకటే, పశ్చాత్తాపడటం, ప్రభువు దగ్గర తప్పు ఒప్పుకోవటం, ప్రభువు వైపు చూడటం. ఇవి చేయటానికి మీకు ఇష్టమేనా? తలంచండి, కళ్ళు మూసుకోండి, మౌనంగా 1 నిమిషం పాటు మౌనంగా ఉందాం. ఏమి మాట్లాడద్దు, స్తోత్రం హల్లెలూయా అని చెప్పొద్దు, ఏం చెప్పొద్దు. దావీదు జీవితాన్ని మీరు విన్నారు కదా. దావీదుని చిన్నప్పుడు ఎవరు మెచ్చుకోలేదంట. నువ్వు చాలా మంచి పనులు చేస్తుంటావు, ఎవరు నిన్ను మెచ్చుకోలేదేమో. దావీదుని చిన్నప్పుడు వాళ్ళ నాన్న గుర్తించలేదు, మీ ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను గుర్తించలేదేమో. దావీదుని తోబుట్టులు చీకొట్టారు, నీకు నీ తోబుట్టులతో గొడవ ఉందేమో. రాజుగారు దావీదుని చంపేద్దాం అనుకున్నాడు. అదేవిధంగా నీ చుట్టూ ఉన్నటువంటి అధికారంలో ఉన్నవాళ్ళు నిన్ను తొక్కేద్దామని, ఎదకనివ్వకుండా చేయాలని అనుకుంటున్నారేమో. దావీదు దేవునితో చక్కగా గడిపాడు. నువ్వు కూడా అలాగే గడుపుతున్నావేమో. విసిగిపోయి ఓపిక నశించి దేవుని వాక్యం చదవటం మానేసావేమో, ప్రార్థన చేయటం మానేసావేమో. దాంతో తప్పుడు ఆలోచనలు వచ్చాయేమో, నిరాశ వచ్చిందేమో, అనుమానం వచ్చిందేమో, దేవుడికి దూరం అయిపోయామో. ఇప్పుడు మళ్ళీ ఒంటరితనంలోకి వెళ్ళిపోయామో. ఎవరు లేరేమో, నీకు ఎవరు లేరేమో. బతకాలని నీ కోరిక లేదేమో, చచ్చిపోవాలనిపిస్తుందేమో. ఒక్క చిన్న పని చేస్తావా? దేవుని వైపు తిరిగి చూస్తావా? ఇప్పుడు దేవుని వైపు తిరిగి చూస్తావా? అయ్యా అయ్యా నన్ను క్షమించు, నన్ను క్షమించు, ఆ మాట చెప్తావా? దావీదు దేవుని వైపు చూశాడు, బలం తెచ్చుకున్నాడు. దేవుడు వెంటనే దావీదుతో మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ప్రభువా నాకు ధైర్యం ఇవ్వు, నాకు ధైర్యం ఇవ్వు, నాకు విశ్వాసం ఇవ్వు, నాకు విశ్వాసం ఇవ్వు. నీ వాక్యం ద్వారా నాకు విశ్వాసం కావాలి, నీ సన్నిధి ద్వారా నాకు ధైర్యం కావాలి. ఇప్పుడే ప్రభువా అడుగుదాం మనం. ప్రభువా నాకు విశ్వాసం, ధైర్యం ఇవ్వండి ప్రభువా. పడిపోయిన నన్ను నిలబెట్టండి ప్రభువా, పడిపోయిన నన్ను నిలబెట్టండి ప్రభువా. జారిపోయిన నన్ను స్థిరపరచండి ప్రభువా, స్థిరపరచండి ప్రభువా. నేను అనుమతిస్తేనే నువ్వు స్థిరపరిచేది, నేను అంగీకరిస్తేనే నన్ను నిలబెట్టేది. ప్రభా నీకు అనుమతిస్తున్నా, నేను అంగీకారాన్ని చెప్తున్నాను ప్రభా, నన్ను నిలబెట్టండి. పడిపోయాను నేను, జారిపోయాను నేను, నన్ను నిలబెట్టండి ప్రభా, నిలబెట్టండి. అడుగుదామా? దేవుణ్ణి అడుగుదాం, మనకు సహాయం చేస్తాడు. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. నాకు తెలుసు ఇది కొంచెం కఠినమైన పని, కానీ ఒక చిన్న మాట. అదేవిధంగా తలంచి కళ్ళు మూసుకున్నప్పుడు నేను పడిపోయాను. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడి వైపు తిరిగి చూస్తానికి ఇష్టపడుతున్నాను. నేను తిరిగి నిలబెట్టమని దేవుడిని అడుగుతున్నాను. తిరిగి నిలబెట్టమని నేను దేవుడిని అడుగుతున్నాను. ఒకవేళ అలాంటి ఖచ్చితమైన ప్రార్థన మీలో ఎవరన్నా చేస్తున్నట్లయితే మీ కుడి చేయి పైకెత్తి చూపించండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. అయ్యా పడిపోయాను నేను, నన్ను నిలబెట్టండి. పడిపోయాను నేను, నన్ను నిలబెట్టండి. సిగ్గుపడద్దు. దావీదు అంతటి వాడు పడిపోయాడు. ఆయన గురించి బైబిల్లో రాశారు, మనందరం చదువుకుంటున్నాం. ఈరోజు దేవునికి హృదయానుసారుడానికి బిరుదు ఉంది. ప్రభా నేను జారిపోయాను ప్రభా, నన్ను నిలబెట్టండి, నన్ను క్షమించాను ప్రభా,
నన్ను నిలబెట్టండి. చేతులు ఎత్తిన వాళ్ళు దించేయండి. మీకు ఇష్టమైతే చేతులు ఎత్తిన వాళ్ళు మాత్రమే ఉన్న చోట లేచి నిలబడి తలంచుకొని కళ్ళు మూసుకుంటారా? చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. నేను ఒక్క నిమిషం టైం ఇస్తాను. మీకు ఇష్టమైతే ఎవరైతే చేతులు ఎత్తారో వాళ్ళు మాత్రమే ఉన్న చోట లేచి నిలబడి తలంచి కళ్ళు మూసుకోండి. కూర్చున్న వాళ్ళు, మోకరించిన వాళ్ళు మీరు కళ్ళు తెరిచి చూడాల్సిన అవసరం లేదు. దేవుడు మీతో మాట్లాడితే, మీ జీవితంలో అలాంటి మార్పు కావాలని మీకు ఆశ ఉంటే మీరు ఒక నిర్ణయం తీసుకోండి. నా దేవా, నా ప్రభువా, ఎవరైతే లేచి నిలబడ్డారో, కొంతమంది సిగ్గుపడి లేచి నిలబడటానికి భయపడ్డారు, చేతులెత్తి చూపించారు ప్రభా. ప్రతి ఒక్కరు హృదయాన్ని చూసేటువంటి దేవుడు తండ్రి. నాయన, జారిపోయాను, దూరమయ్యాను, నన్ను క్షమించు, నీ వైపు తిరుగుతున్నాను అని వీళ్ళు అడుగుతుండగా ప్రభా, మీ కార్యం జరిగించమని అడుగుచున్నాను. స్థిరపరచండి ప్రభా జీవితాన్ని. నీ వాక్యాన్ని ఎప్పటికీ మర్చిపోకున్నట్లు ఒక నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేయండి. ప్రార్థన, వాక్యము, సహవాసం వీరి జీవితంలో ప్రభా స్థిరపరచగలిగినట్లు సహాయం చేయండి. ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి.